క్రీస్తునామమున శుభములు. దేవుని పిల్లలకు వందనములు. డిసెంబర్ చివరి శుక్రవారం అదేనా? ఇంకేమన్నా లాస్ట్ ఇంకేంట చివరి శుక్రవారం. ఇంకా 2-3 రోజుల్లో నూతన సంవత్సరం. సరే, దాని నుంచి తర్వాత ఈ గడిచిన 12 నెలల కాల వ్యవధిలో ఎన్నో సంగతులు మనం విన్నాం. ఇన్ని సంగతులు నిజంగా మనసు పెట్టి ఉన్నామా లేదా మరొక రకంగా విన్నామా అన్నది వాక్యం కాడికి వెళ్ళి అడుగుదాం. మనసు చెబితే మనిషి మాట అవుతుంది, వాక్యం చెబితే దైవ మాట అవుతుంది. దీన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే నేను రాక్షసుడిగా నన్ను నేను ముద్రేస్తున్నాను. ఎలాంటి రాక్షసుడు అంటే ఏ విషయానికైనా సరే ఓటమి అంగీకరించను కష్టం. ఓటమి అనే పదం నేను మానవులు కూడా చూడకూడదని నిర్ణయించుకున్నాను. బహుశా అందుకేనేమో అంత రఫ్గా ఉంటానిపించింది. సార్ బైబిల్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందరితో పాటు వెళ్ళానండి, చర్చిలోకి వెళ్ళినా కూడా ఫ్లైట్ వేసాను. పాస్టర్ కూడా ఒకసారి నన్ను ఆగుతాను అంతే. వెళ్ళామండి, మళ్ళీ అనుకునేవాడిని, మళ్ళీ వచ్చామండి. కానీ ఎప్పుడైతే వయసు పెరుగుతుందో, జ్ఞానం వస్తుందో, బైబిల్లో ఉన్న సంగతులు కాపలు చెబుతున్న సంగతుల మధ్య ఎక్కడో వ్యత్యాసం కనబడుతుంది. అఫ్కోర్స్ అంత జ్ఞానం లేదు. ఎందుకో చెప్తాను, నేను అందుకే పరిచయం చేస్తున్నా. అంత జ్ఞానం లేని సమయంలోనే వాక్యంలో ఉన్నది ఇది కదా, కానీ కాపలు ప్రసంగంలో ఇలా ఉందేంటి అన్నది నాకు అర్థమవుతుంది. ఆ కాలక్రమంలోనే పాస్టర్ గారు ఎప్పుడైనా అవకాశం ఇస్తే అప్పట్లోనే ఆత్మ సంబంధమైన వాక్యాలు వింటున్నాడు. నాకు బాగా గుర్తు, అమ్మగారు రెఫరెన్స్ కూడా ఇచ్చారు చాలాసార్లు. అప్పుడు నా ఆసక్తిని గమనించి శర్మల డాడీ నాకు వాక్యాన్ని దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని చదివి లోతులు బాగా దాన్ని ఎలా చెప్పాలో నేర్పాడు. అక్కడ పెరిగిందండి నాకు ఇంట్రెస్ట్. ఆ తర్వాత ఆ వాక్య అన్వేషణలో అనేక మంది చోట తిరిగి దీంట్లో ఉన్న ఉద్దేశాన్ని ఎప్పుడు పడితప్పుడు అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, లాంటి ఎప్పుడు చూసుకుంటూ ఒక అద్భుతమైన పట్టు సాధించారంటే నమ్మాలి. ఏదైనా పట్టానంటే విజయం సాధించే తీరుతాను. ఇది చేయలేకపోయానే అని నా హిస్టరీలో ఉండటానికి మీదే. అది ఖచ్చితంగా చేసి తీరుతాను. అంటే ఓటమిని అంగీకరించని మనసు. ఒక రకంగా మానవుల పరిభాషలో చెప్పాలంటే మూర్ఖపు మనసు. ఎవరి మాట వినడం, ఎప్పటికీ విన్నాం. చిన్నప్పటి నుంచి విన్నాం, ఎప్పటికీ విన్నాం, ఎప్పటికీ విన్నాం. ఒక్కడి మాటే వింటా, అది దేవుడి మాటే వింటా. వాక్యం చెప్పిందే చేస్తా, వాక్యం ఉన్నదే చెప్తా. ఇలా ఫిక్స్ అయ్యే మెంటల్గా అది అలా వచ్చిందే. కనుక అందుకనే ఎవరైనా సరే ప్రసంగం చేస్తే నాకు పిల్లలండి బయట ఖచ్చితంగా ప్రసంగంలో ఎక్కడ ట్రాక్ తప్పిందో మీరు అప్పటికప్పుడు చూపిస్తాను. అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో బేరీసి వేసుకొని మాత్రమే బైబిల్ చదవాలి, చెప్పాలి. నాకు అనిపించింది ఆ ప్రేమ దేవుడు కనిపించాడు. ఇలాంటివి ఎన్నో చెప్పొచ్చండి, వింటానికి బాగుంటాం.
కానీ బ్రతుకనేది దినదినము సాగుకు దగ్గర అవుతుంది కదా. మరి అది నిజం వాస్తవం. ఏ క్షణం ఎప్పుడు మనిషి పోతాడో ఎప్పటికీ తెలిసేదలే. కనుక ఒకసారి రిమెంబర్డ్ ఆఫ్ లైఫ్, మన జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ చివరి శుక్రవారం ఆత్మ పరిశీలన ఆ రోజున దృక్పథంతో వాక్యం కాడికి వెళ్ళి నాకేదైనా నేర్పా ప్రభావం అడిగితే అరమణిక లేకుండా నేర్పుతాడు. అరమణిక లేకుండా నేర్పుతాడు. అంటే ఆత్మ విమర్శ వాక్యంతో బహువేగముగా పరిగెత్తుతుంది అంటే అర్థం ఏంటి? నువ్వు అంత వేగంగా పరిగెత్తాలి. ప్రపంచంలో ద బెస్ట్ రన్నర్ ఎవరంటే బోర్డు అని చెప్పగలుగుతాడు. వాడికంటే గొప్పవాడు మన పిల్లలు ఆశాలేదు. ఇది మర్చిపోయింది నాకు. రైలు కంటే గొప్పగా పరిగెత్తగలం ఏంటయ్యా అంటే గుర్రం అన్నాడు. దానికన్నా స్పీడ్ పరిగెత్తగలదు మనస్సు అన్నాడు దేవుడు. అంటే ఎవరికైనా ఒక మెట్టు బైబిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెనక్కి తిరిగి చూడగలిగితే గడిచినటువంటి ఈ 51 వారాలలో మన ఉద్దేశాన్ని అక్కడ తీసుకొచ్చి ఆపగలిగితే ఏమైనా మనకు ఆన్సర్ దొరికిద్దా? ఏమైనా మీరు చూసేది చూడలేదు. ఫేస్బుక్లో రాత్రి 1:30 టైం ఉంది, ఒక అర్ధగంట సమయం చేద్దామో ప్రయోగం చేస్తున్నా. సంవత్సరానికి తర్వాత మరొక దానికి పోస్టర్ పెట్టి వెనకాల ఒక పాట యాడ్ చేశాను. మీరు చూడండి, కామెంట్ ఏమో ఆన్సర్ చేద్దాం అనుకున్నాం కానీ కాల్ వచ్చింది. కామెంట్ కాల్ వచ్చింది. అయినా ఇది సినిమా పట్ల ఉంది కదా, అయినా పెట్టుకొచ్చిన ఏ పాట తగ్గడానికి ఆ పాట ఉంది, అది చూపించాను. దాంట్లో మీకు ఎక్కడ బైబిల్ రెఫరెన్స్ కనపడలేదా అన్న. నిజమేగా ఇప్పుడు మంచి మాట చెప్పిన, నా తండ్రి సాహిత్యాన్ని ఎవరైనా వాడేసుకుంటే లాగేసుకుంటా అని చెప్పిన. వేరే పెట్టేశాను. నీకు సినిమా పాటలా కనపడతాయేమో, నాకు నా తండ్రి పదాలను దొంగిలించిన వాడి మనసు కనపడింది. అందుకే నాకు నేను తీసేసుకుంటా. పక్కా నాది అనుకుంటే ఏది అర్థం ఉండదు, దూసేస్తా. కానీ వాడు బైబిల్ చదివి బైబిల్ దగ్గర పెట్టుకొని సినిమాటిక్గా మలిస్తే నేనేమో అనుకుంటానండి. నిజం చెప్పాలి కదా, నిజం చెప్పాలి కదా. కనుక మీరు దేవుని పిల్లగా నా తండ్రి సాహిత్యం భూమికి పునాది వేసినప్పుడే దేవదూతలు సంగీతనాదముతో స్తుతించారు. అది సాహిత్యం. నా తండ్రిని పదాలు నా తండ్రివి, నువ్వు మలుచుకున్నావు, దుబ్బేశావు, నేను లాగేసుకున్నావు అని చెప్పిన. కాలం నుండి పెడతారేమో గట్టి పెడతాను చూసేదానికి ఎవరు గట్టిగా అని. కాబట్టి పిల్లల దేవుని పిల్లల ఎంత పట్టు నీకు ఉండాలంటే చాలా రఫ్గా హార్ష్గా. నాకు అంత కోపం ఉండదండి, తెలిసి మీకు చాలా స్వభావం ఉండదు. కానీ వాక్యం దగ్గర వస్తే చాలా కోపం ఉంటుంది. అది ఎందుకు కోపం ఉంటుందంటే వెనక తిరిగి చూసుకుంటే ఇది అర్థం ఉంటే కోపం వచ్చింది. ఏంటి? అపోస్తుడైన పౌలు రోమా సంఘాన్ని విడిచిపడటంతో రేపు ఆదివారంతో క్లోజ్ చేస్తాం, అయిపోతుంది. తర్వాత ఏంటి వెళ్ళాలో దైవప్రేరణ. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాలు రాస్తూ 10వ అధ్యాయము 16వ వచనాన్ని మన మధ్య పెట్టారు. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. అయినను అని అర్థమేంటి? ఇన్ని సంవత్సరాలుగా సువార్త ప్రయాణములో కాలినడకతో గాని ఓడల ప్రయాణముతో గాని కష్టాలతో నష్టాలతో కన్నీళ్లతో ఉపవాసాలతో నిద్రాహారాలు మాని సువార్త చేసి స్థిరపరిచిన ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. మన కాడికి వస్తే సంఘానికి వెళ్తున్న ప్రతి ఒక్కరు సువార్తతో ప్రేమతో వస్తున్నాడా అంటే
ఇంపాసిబుల్. ఇప్పటి వరకు మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్తా, నేను ప్రార్థించి ప్రభావితం నాకు కావాలని ఎప్పటికే ఎప్పటికీ అడగదు కూడా, నాకు అలవాట్లేదు అది. ప్రభావ నాకు ఇది కావాలి ప్రభావ, ఇది కావాలి అడగదు అసలు లేదు. ఎందుకంటే నేను అడిగేది చాలా చిన్నది ఇంతేమో దేవుని దృష్టిలో, అడిగితే పెద్దది అడగాల. నేను చేసే వర్క్ దగ్గర నైట్ ఒక్కొక్క పార్టీ తగ్గిస్తుంటాను. నేను చెప్పిన అరే కొడితే కోట్లే కొట్టాలి తప్ప చిన్న ప్యాకెట్లు తిని తిప్పరా అన్నా, ఎలా సాధ్యం? అంతే మరి, కొడితే గట్టిగానే కొట్టాలి. కనుక మనం అడిగేది చిన్నవి, దైవ దృష్టిలో చిన్నవి. లోకాన్ని కలిగించి ముందు పెడితే ఈ లోకములో కలిగిన లోకములో నుంచి తయారు చేయబడ్డ వాటిని అడుగుతున్నామంటే ఎంత చిన్న అడుగుతున్నది ఏమండి? ప్రభు ఒక ఫ్యానీ ప్రభు అంటే ప్రభు ఇపోతే దోచుకోవాలి, శక్తి ఇచ్చారు కదా దోచుకోవడానికి. ఇలాంటి ఎలా అడుగుతామండి మనం? పాప క్రైస్తవులు అండి ఏం తెలియదండి, అడిగేస్తాం అంతే. అది ఏమడగదు వీటిలో అలా అడుగుతామండి, చిన్న చిన్న అడుగుతాం, అడిగితే పెడితే పెద్ద దొరికేస్తాం ఏమండి. కాబట్టి సువార్తకు లోబడలేదు, సువార్తకు లోబడలేదు, సువార్తకు లోబడలేదు. సువార్తని వినటం లేదు, సువార్తకు లోబడటం లేదు. వినటం అయితే అందరూ వింటారు, కానీ లోబడటం చాలా కష్టం. లోబడటం అంటే సువార్తని ప్రాణమై ఉంటుంది తెలుసా. అందుకే మీకు చాలాసార్లు చెప్తాను అని చెప్తాను. ఇది అర్థం ఏంటి? నాకు ఏ సెంటిమెంట్ ఉండదు, ఏ బ్లడ్ రిలేషన్కి విలువను, ఓన్లీ సోల్ రిలేషన్కి మాత్రమే విలువిస్తా. ఎందుకంటే ఇది ఆత్మబంధం కనుక దీనికే విలువిస్తా. నిజమే, అసలు పట్టించుకొని బ్లడ్ రిలేషన్ లేదు, అలాగే దూరం పెట్టినాం. అది అంతే అవడం బ్లడ్ భూమి మీద అంటే అంతకుండా. ఇది ఆత్మబంధం, ఆత్మబంధం. సువార్తకు లోబడలేదు అంటే దేవుని మాట, ఏ క్రీస్తు అయితే మానవాళి కొరకు వచ్చాడో అందుట్లో నేనున్నానని నేను అనుకున్నాము అంటే మన కొరకు వచ్చాడో, మనం దేవుని మాటకు లోబడలేదు అంటున్నాడు. గడిచిన కాలం అంతా చూస్తే ఈ 51 వారాలలో లోబడ్డామని భయపడి వచ్చాడు. భయంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. లోబడటం అంటే ఆటోమేటిక్ గా భయభక్తుల సమ్మేళనం లోబడటం. బయట ఏమైనా పోకపోతే అన్న బయట వచ్చేవాడికి ఆఫ్. లోబడటం అంటే అంతే. కాబట్టి పిల్లల దేవుని పిల్లల లోబడటం అన్నాడు అక్కడ. స్వార్థకు లోబడలేదు అంటే దేవుని మాటకి అంత విలువ ఇచ్చిన వాడిగా ఎవరు కనబట్ల. అందుకే మీరు నెంబర్ ఆఫ్ ప్రీచర్స్, నెంబర్ ఆఫ్ బిలీవర్స్ కి వాక్యంలో దాగి ఉన్న సంగతి మరణం తెలియదు. మరణంలో అదిరిపోకండి, మారం తెలియట్లా. లోబడితే కదా ఇచ్చేది. ఒక చిన్న కళ్యాణికి గుర్రంలో పడింది, కానీ నాలుగును సాధు చేసిన వాడు ఎవడు? కళ్ళు పెడితే బాడీ ఆగిందేమో కానీ ఏంటి, నువ్వు కనిపెడితేనే మనసు ఆగుద్ది. లోబడలేదు. నాకు అనిపించింది, నేను సువార్తకు లోబడ్డానా లేదా, సువార్తకు లోబడ్డానా లేదా, సువార్తకు లోబడ్డానా లేదా. లోబడటం అంటే దేవుడు చెబుతున్న సంగతి గ్రహించటం. 5-7 ఎప్పుడు కాలమును బట్టి చూసితే మళ్ళా మూలపాటాలి. ఏ విశ్వాసం నాటిన్నా కొత్త పదం ఏమైనా పుట్టిందంటే జమ్మిలో కొత్తగా ఏమైనా గడ్డి మొలిసిద్దేమో కానీ వీడి తలంపులో మాత్రం కొత్త తలంపులు పుట్టాడు. చెప్పిందే దేవుడు. ఎంతకాలం వింటాడు? ఎలా వినబుద్ధి? ఏసిన కూర వండితే తినగలవా? ఈ ఆదివారం డ్రెస్ మార్చాలి, నిన్నే వేసాడు అంటమ్మా. ఎవరి దగ్గర నేమో అనుకుంటా, పోయిన వారం వేసేది ఇంకో ఎంత అనిపించింది నాకు. అంటే ఒక వారం వేసిన డ్రెస్ మనం వారం వేస్తానికి ఇష్టపడం. అలాంటిది చెప్పిన మాట చెప్పి దేవుడు మాత్రం ఎలా వింటాడు, మిగతా వాళ్ళు ఎలా వింటారు? మార్పు ఇక్కడ కనపడుతున్నప్పుడు ఇది కూడా కనపడాలి కదా. సువార్తకు లోబడలేదు. సువార్తకు లోబడలేదంటే సువార్తని అనిసే శక్తికి లోబడ్డాం.
అంతే. అది లోకసారం. సువార్తని మించినటువంటి శక్తి ఎక్కడ ఉంది అంటే అది లోకసారం అంతే. లోకసారములో ఉన్నాము కనుకనే సువార్తకి లోపలిపోయాం. రాలేదు అంటే ఖచ్చితంగా నిన్ను డామినేట్ చేసేది ఏదో ఉంది అని గుర్తించాలి. అందుకే చెప్తా, నన్ను డామినేట్ చేయాలంటే అది మళ్ళా నా తలంపై నాకు ఎదురు రావాలి. అందుకే పౌలు గారు నేను ఎక్కడ బలహీనుడుగా అక్కడనే, అంటే నన్ను డామినేట్ చేసేది ఏది లేదు. ఒకవేళ చెయ్యని చూసిన దాన్ని దాటే వస్తా అని అర్థం. ఆగాము అంటే నిన్ను ఆపింది ఏదో సువార్తను అనిసింది. అంటే ఇప్పటి వరకు కట్టుకున్నటువంటి ఈ ఆత్మీయ జీవితం కూలిపోయింది. మళ్ళా కొత్త సంవత్సరం నుంచి కట్టుకొని రావాల్సిందే. అంటే ఇప్పటి వరకు కట్టింది ఏదిలే, అది వేగంలో కూలిపోతుంది అంతే. శాత రూపుంటాడా? నువ్వు విశ్వాసిగా బలంగా దేవుళ్ళో ఉంటే ఇక్కడ దక్కాడా? నేను ఎలాగైనా పడబడతాడు. ఎలాగైనా సరే ఓ మాటతో పడేస్తాడు, లేకపోతే మరొక సంగతితో పడేస్తాడు, లేకపోతే మరొక దాంతో పడేస్తాడు. మొత్తానికి ఎలాగైనా సరే డిస్ట్రాయిడ్ చేస్తాడు, లయపరుస్తాడు, తగలడతాడు అంతే. అందుకే నేనేం చేసిన ముందు దేవుడి మీద జ్ఞానం చెప్తాను. तुम देखो तू मेरा दिल సెక్యూరిటీ है, అది నిన్ను సెక్యూరిటీ పెడతలేరు. చెప్పడానికి విచిత్రంగా ఉన్నా ఇదే చేస్తాను నేనైతే. నిజమేనండి, మీకు చాలాసార్లు చెప్పారు. ఎక్కడికి ప్రయాణమైనా ఫస్ట్ చెప్పేది దెయ్యానికి నేను తెలుసా, ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అది ఎప్పుడు నాతోనే ఉంటారు, పిలిచినా పిలవకుండా పక్కనే ఉంటారు అది తెలుసా. మరి అంత మంచి కాపలాదారుడు మనం చెప్పకపోతే ఎట్లా? చెప్పాలి కదా. అది ఆడికి మండుతుంటది తెలుసా. ప్రభా రాకపోకుండా తోడుగా ఉండి ప్రభా ఈ పక్కనే ఉన్నాడు, వీడికి కూడా చెప్పాలి కాస్త. అది ప్రభుకేదో చెప్పేది, వీడికి కూడా చెప్పాలి కదా. చెప్పాలా వద్దా? ప్రభు చేత ఏమంటాడు, నీ పక్కనే నాకంటే ఎక్కువగా వాడే ఉన్నాడు కదా, వాడు ఎప్పుడు దమ్ముంటే అంటాడు ఆయన. కబడ్డీ బతికేద్దాం, గ్రౌండ్ మంచి క్రౌడ్, సైడ్ గీతలు మధ్యలో గీతలు, 1, 2, 3 సెంటర్లు ఉంటాయి. సెంటర్లో కొడితే పాయింట్, మధ్యలో దాంట్లో రాకపోతే పాయింట్ అవుట్ అవుతుంటది. ఇవన్నీ సిస్టమ్. అవతల 11 మంది, అవతల 11 మంది. ఈ 11 మందిని చూస్తే వెళ్ళిన వాడికి ఏమనిపించాలి? ఎవరినైనా సరే తన్ని పాయింట్ తెస్తా అన్న తలంపుతో వెళ్ళాలి. బాబోయ్ ఇటొచ్చి వచ్చి నేనేమైపోతా అనుకుంటే గీత కూడా రావట్లేదు. ఈ 11 మందిలో ఎవరినైనా సరే తన్ని పాయింట్ కదా అది మన మనస్సు బాగా చూడగా నలిసిపోయేవనుకో అంతే. ఎదుటి టార్గెట్ ఉంటుంది. టార్గెట్ చూసి భయపడితే మనకి ఇండియా పాపం అదే మైనస్ ఏంటి ఇండియాకి 357 రన్స్ అంటే కంగారు పడిపోతారంత. 357 మంది అంటే కంగారు పడిపోతారంత. 11 మంది కొట్టగలిగిన వారు ఉండి కూడా దాంతో రీచ్ అవ్వడం. ఒకరు పోతే ఇంకా అయిపోయింది. మనం కూడా అంతే సీజిస్తాం. ఇది బదులు సైన్యానికి చచ్చిపోద్ది, దెబ్బ ఆరు పోతే నీకెందుకులే, వెనకాల వచ్చామనుకోవాలి. ఎవడు పోతే నాకేంటి, నేను ఖచ్చితంగా రీచ్ చేయగలను, టీంని గెలిపించగలను. ముందు కొడితే బ్యాట్స్మెన్ ఇంకా బాగా మనం కొడితే అట్లంతే. అంటే అర్థం ఏంటి, ఏ టీములో బలవంతులు లేదు, ముందు బలంగా ఉంటే మాత్రమే వెనకాల వాళ్ళు కఠినిస్తూ ఉంటారు బలంగా. అంతేకాని మనం బలంగా ఉండం, బలంగా ఉండమని చెబుతున్నాం కదా. కానీ అది కాదు, ముందు మనకి మనమే బలం. 12 నెలలు 52 వారాలు, ప్రతి వారంలో దేవుని మాట బలం. ఆ బలాన్ని రీచ్ అవ్వగలిగే బలవంతుడు నేను. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమాలంగా అడ్డం వచ్చింది. ఏంది అడ్డం వచ్చింది?
నీ జ్ఞాపకలిగేది సువార్త తప్ప మరేది అనుకోడు. అంటే ఈ సంవత్సరంలో నువ్వు కాపాడుకున్న విశ్వాసంలో వేసే మార్పు శూన్యం. అంతే. ఇప్పుడు ఏం చేయాలా? రిక్వెస్ట్ చేయాలా? ప్రభా సున్నా అయితే మరి బాబు ఇవ్వాలి ఒకటి అంటావా? అనగలవా? అనలేం కదా. కనుక సువార్తకు లోపడలేదు అని మాట్లాడుతూ ప్రభా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? కథలు 2 తిమోతి 4:2 కథలు బాగా వింటారంతే. తెల్లగా ప్రార్థన పెడతారు. ఇప్పుడు ఎప్పుడు పెట్టరు ఉండబోతుంది. ఆ క్రిస్మస్ వస్తే మాత్రం పెడతారు. ఎందుకో తెలియదు. మిగతా రోజులు అంత పవిత్రత కాదా? మిగతా రోజుల ఆదివారం అంత పవిత్రత లేదా? ఒక్క క్రిస్మస్ రోజు నేను యేసుక్రీస్తు తెల్లవారులో పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? ఏం పుట్టాడు? ప్లేస్ తెలుసా? ఏం తెలియదు. అప్పుడే వెళ్తాడు. కొవ్వొత్తులు ఎట్టేసుకొని గుడ్డు ఎట్టేసుకొని ఆ మురిగిపోయిన గుడ్డు ఒకటి ఎట్టేసుకొని వెళ్ళిపోతాడు. సంప్రదాయం పెట్టాడు. మరి మిగతా వాళ్ళు కూడా పెట్టి తక్కువ మిగతా వాళ్ళు కూడా వచ్చి తేడా మాట్లాడి పెట్టి ఆడ చూడద్దాం. ఎందుకో తెలీదు. పారంపర్యాచారం అనాలో ఇది మూర్ఖతనం లేదు. ఆరాధన చేయడం మంచిదే, ఏం తప్పలేదు. కానీ అదే స్పెషల్గా కారణం ఏంటో తెలిసి చేస్తున్నావా? తెలియదు. మరి తెలియచేస్తే మంచిదే. ఎందుకు చేస్తున్నా? తెలియచేస్తే మంచిదే. ఒకడేమో సెప్టెంబర్లో అంటాడు, ఒకడేమో డిసెంబర్లో అంటాడు, ఒకడేమో ఏప్రిల్లో అంటాడు. అసలు పుట్ట గురించి నీకు ఎందుకు? ఎవరైనా అడిగితే క్యాల్కులేట్ చేసి ఆన్సర్ ఇచ్చే బదులు ముందు వాళ్ళని క్వశ్చన్ చేసి వదిలేస్తే అయిపోద్ది. క్రీస్తు పుట్టుకతో గొడవలు ఎందుకు? తెలిసిందనుకో సంతోషం, పక్కన పెట్టేసి అవసరం లేదు కదా. ఎందుకు అంటే ఇన్ని వితర్కములు అంటే చూసినా వితర్కములు. వీడియో లెక్క లేకపోతాడు బోర్డు మీద, వాడేమో లెక్కతో పడుతుంటాడు, అట్టగాదంటాడు, ఎట్టంటాడు వృధా. అంటే ఈ సంవత్సరం మొత్తం జ్ఞానవంతవలసిన స్థలంలో నువ్వు అజ్ఞానిగా మాట్లాడటం వల్లనే సగం అయిపోయింది. ఒక కాపురు పడింది దెబ్బ కదా. విశ్వాసం కూడా అంతే. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మిన? సమాచారం నమ్మరు సార్, శుభవార్త నమ్ముతారు. అది చిన్న పాకేసి పెద్ద లైట్లు పెట్టి యేసుక్రీస్తునంత పెట్టి నీ కప్పకంత పెట్టేసుకొని లైటింగ్ పెడితే తెల్లవారు వాళ్ళకి బాగా చూడటానికి వెళ్తాం. ఎందుకు వెళ్తామో తెలియదు. మొక్కుబడి అంతే కదా. మరి మొక్కుబడి క్రైస్తవ్యానికి జ్ఞానం అవసరం లేదండి. ఈ స్టైల్గా ఉంటే చాలండి. మంచి లైట్లు, ఫాస్ట్గా మాట్లాడే తత్వం, 1000 watts సౌండ్స్, తిరణాల కంటే ఎక్కువ జనం, కెంగులు ఉంటే చాలు. ఒకరి మొక్కం ఒకరు చూసుకుంటే నా మొక్కం నుండి మేకప్ పెట్టిందో నీ మొక్కం నుండి మేకప్ పెట్టిందో. నీళ్ళు కొట్టేందుకు మొన్న మొత్తం ముడతలే సుమారు ఒకటి మేకప్ పెడితేనే బాగుండదు. చూసారు మేకప్ లేకుండా టీ కూడా కాకుండా అట్లా. అంటే కనీసం మనం ఆరాధనకి ఎందుకు ఎక్కడ కూడా తెలీదా? ఒకసారి వెళ్ళాను నేను అమ్మగారు. సరే చూద్దాం వాతావరణం అది. ఒకడు వచ్చాడు, చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. నాకు ఒక్క సెకండ్ ఎక్కడికి వచ్చేసింది. తక్కలాడిపోతుంది. అన్నా లేదా అన్నా ఇక్కడే జాన్వేశ్రీ గారికి ఏం చెప్తాడండి? లేతే అమెరికా పోయా, ఆడ పోయా, వాళ్ళంతే. అమెరికా చదువుకున్నా, ఆడ చదువుకున్నా, ఏడ చదువుకున్నా. ఇప్పుడు అర్థమైంది, సంఘంలో మీ అందరికంటే నేనే బాగా చదువుకున్న స్త్రీని, అందుకని అమ్మగారిని అయ్యా. అంటే మరో అనుకోమాకండి. పాపం లేని పాలన దగ్గరికి వెళ్ళి బొచ్చు గురించి మాట్లాడితే చాలా బాధపడతారు దశ మీకు. ఎందుకంటే మా నాయన ఉన్నారు మిమ్మల్ని కదా మాట చెప్తున్నారు. ఎవరి దగ్గర ఏదైతే ఉండదో అది వెళ్ళి మనం మాట్లాడబడతాం తెలుసా. వాళ్ళ దగ్గర అది లేదు, మనం అదే మాట్లాడతామండి. మనకున్న మైనస్ ఏంటో చెప్పిన దేవుడి దృష్టిలో అదే. లేని వాడి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్నదేదో మనం గొప్ప చేసి మాట్లాడాలి. నీకేమైనా వాళ్ళు కట్ల మీద చేస్తున్నావు, నేను గ్యాస్ మీద దగ్గర అనుకో చూసినా ఎంత టేస్ట్ వచ్చి వాళ్ళ తుట్టు
చుట్టూ చెల్తారు. ఓహో ఇంకా కట్లు పోయినా ఇంకా డెవలప్ అవ్వదా, వాళ్ళతో ఆటడుతూ వచ్చి ఆటపెడతాం అన్నవరకు వాడు అంతంత మాత్రమే బతుకుతాడు. ఆడికాడికి పొందట అవసరం మనకి. మనం కెలికెళ్తుంటాం, ఏదైతే ఉండదో అది వెళ్తాం మనం. వాడికి ఉన్నదాన్ని నువ్వు గొప్ప తెచ్చు, గొప్పదాన్ని మరి గొప్పదే చెప్పు. మనల్ని ఎంత హైట్లో పడతాడు, మన తనంతో కూడా ఎప్పుడు తగ్గింపు పడుతుంది. ఇది నేను ఎప్పుడు పాటిస్తా దేవుని పిల్ల. అది కనుక మేము తెలియని సమాచారం ఎవరు నమ్మను సమాచారం నమ్మే లోకం అనేది శుభవార్తలు నమ్మే లోకం. యెషయా 50:10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? అసలు ఎవడైనా అయ్యగారి మాట వింటానండి? పక్కింటోడు 80 మన ఇంటి మీదకి వచ్చి కొట్లో తీసుకొట్టినా వారిలో ఒక సిగ్గుసలు లేకుండా వెళ్ళి ఆ దగ్గర మాట్లాడుతున్నాం. నిజమే, ఇట్స్ ట్రూ. దేవుని మాట ముందుకొచ్చి దాని ఉద్దేశం ఏంటో కాపలు చెప్పినప్పుడు మాత్రం అయ్యగారి మీద తాజ్బాలు వేస్తున్నాం. అదే ఒకటి పెట్టినా నేను తెలిసారా చూస్తే బాగుంది. మనకేం అవసరం అంటే కళ్ళలో నమ్మండి. ఏదన్నా ఎక్కడ కూర్చున్నంత వరకే, బయటకు వచ్చానంటే కనీసం గద్దించడం ఎక్కడ మాత్రం వదిలేదేనా. ఇది నా తండ్రి నాకు ఇచ్చిన 90 నిమిషాల సమయం. ఈ సమయాన్ని ఖచ్చితంగా వాడే తీరుతా, వాడిగా వేడిగా. ఇది తిరిగినాక అసలు ఏమైపోయినా నన్ను పట్టించుకోడు, సంబంధమే ఉండదు. ఎందుకు? నేను మనిషిని కాబట్టి. అది కాబట్టి మీరు దేవుని పిల్లరా, నేను యెహోవాకు భయపడి సువార్తకు లోపడలేదు, యెహోవాకు భయపడి వాక్యానికి భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? నేటి కాలంలో అధికారి మాటకి నేను సంఘం ఉందంటారా? అందుకే అయ్యగారు భయపడిపోతుంటాడు. నిజం మీకు గట్టిగా ఆడిపోతుంటాడు. ఎందుకు? వేసిన గదులు రాకపోతే 10,000 పోతే, కుమార్తె రాకపోతే 10,000 పోతే. అంతే కదా. అంతేగాని దేవుడికి రాకపోతే మీ బ్రతుకు లయమైపోతే మాత్రం చెప్పడం. అందుకే చాలా మంచి మాట్లాడతారు. ఎన్ని చెప్తాడంటే ఏరుకొని ఎంతో మరి చెప్తాడు వాక్యాలు. ఇంకా మనకేమో ఒక ఉదాహరణ చూసినది పొందినట్టు కంపు దేవుడికి. నిన్ను ఆలోచింపజేయని ప్రసంగం ఎందుకు? నిన్ను ఆలోచింపజేయని సంఘం ఎందుకు? నిన్ను ఆలోచింపచేయని కాపరెందుకు? ఎందుకు? మీలో యెహోవాకు భయపడి సేవకుని మాట వినువాడెవడు? కొబ్బరి గురించి అయ్యారంటే మాత్రం కొబ్బరి వెనకమదే. ఇంకా బయలుదేరితే పిల్లలు టేస్ట్ తిట్టలేదు. కూల్చేవారికి ఇది చెప్తుంది, కట్టేవారికి ఏది? అసలు కట్టినోడు గుర్తు ఎక్కడ ఉన్నాడు? నాకు ఆయన అయ్యారు నేను ఇంత ఓపెన్ మాటలు చెప్తున్నా కానీ మీకు టెస్టిమనీ లేదా అన్నాడు. అంటే అన్నాడు అదేనండి మీ సాక్ష్యం అన్నాడు. 50 సాక్షికాలు వెళ్ళేవాడే అలా వచ్చేసా అన్నాడు. కాయలే కానీ చెప్పండి అన్నాడు. ఎంతసేపు చెప్పాలా సరళ అని చెప్పేసి జస్ట్ ఒక లైన్కి చెప్పిన. ఇంత పెద్ద సాక్ష్యం అండి, ఎందుకు దాచుకుంటున్నావు అన్నాడు. నా సాక్ష్యంతో నువ్వు విశ్వాసగా ఎదిగితే అది దేవుడు ప్రమాణం. వాక్యాన్ని గ్రహించి విశ్వాసగా ఎదిగితే అది దేవుడికి ముచ్చు బొమ్మాలి. కనుక తండ్రికి ఘనత రావాలంటే వాక్యాన్ని మాత్రమే విశ్వసించాలి. కాపరికంటూ భూలోకంలో సాక్ష్యం ఏమీ లేదు. ఓ పౌలు గారు కష్టమని చెప్పండి ఎవరైనా. పౌలు గారు చేసిన పనులు, పౌలు గారు చెప్పిన వాక్యము, పౌలు గారి ప్రయత్నం కొత్త కాదు. అసలు పౌలు గారి జీవిత సాక్ష్యం చెప్పాలంటే ఎనీ కాపర్ ఛాలెంజ్ ఒక్కని చెప్పాలండి. ఫస్ట్ లైన్ చంపాను నేను, ఎక్కడ మొదలు అక్కడ చంపాను. అసలు పౌలు గారు ఎక్కడ సార్ తెలుసా? టెస్టిమోనీ చేసే పౌలు గారు టెస్టిమోనీ పేతురు గారు జాలరీ అది
పేరు జాబు కాదు, పేరు వృత్తి. చేపలు పడతాడంతా ఆయన. మరి ఆయన కష్టమని ఏంటి? ఏ కాపరి పేరు ఏ విశ్వాసం తెలుసా? నేను ఎట్లా పారేసుకుంటాడు, ఎట్లా పిసుకుతా ఉంటాడు. ఇది పిసికే బదులు వాక్యాన్ని పిసుకొచ్చు కదా. పేరుగా సాక్ష్యం తెలియదు, అపోస్తల సాక్ష్యం తెలియదు, క్రీస్తు సాక్ష్యం తెలియదు. వీడి సాక్ష్యం మాత్రం లోకానికి ఎంత గొప్పగా చెబుతున్నట్టే ఈయనొక్కడ దేవుడు ముందు అనిపించాడు రోజుడు. అంతే కదా మరి. నన్ను ప్రభువు తాకు నుండి భావించేసి అంటే అసలు దేవుడు తాగమంది తాగమంది ఎవరు? మారిపోయేటట్టు చేసింది ఎవడు? తాగమంది ఎవడు? మారిపోయేటట్టు చేసింది ఎవడు? ప్రభు మీదకి ఎందుకు వెళ్ళిపోయింది అది? ప్రభుకే సంబంధం వస్తుంది. నువ్వు ఎందుకు మానేసావు నీకు తెలియాలి, ఎందుకు తాగుతున్నావు నీకు తెలియాలి. ఈ రెండింటి మధ్య ఏమని తెలియాలి? ఈ రెండింటి మధ్య నిజంగా వాక్యంలో ఉంటే నిజంగా వాక్యం ఉంటే అది దేవుడికి వర్తించింది. వాక్యం ఎక్కడ తెలుసు విశ్వాసమే కదా. అంటే ఏది దేవుడు పంచాలో కూడా తెలియదు. మొత్తానికి మంచి మంచి దేవుడు ఎక్కడ వేస్తుంటాడు. ఆయన కూడా ఏది వేస్తా ఉంటాడు. ఇంకా ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది బాగా రాదు. ఇంకా మీకు అర్థం కావాలంటే టమాటా రాసడానికి ఏంటనుకోండి, ఫస్ట్ బ్యాచ్ వచ్చింది 6 గంటల బ్యాచ్, 1 గంట ఎక్కువ పోతుంది. ఇప్పుడు 7 గంటల బ్యాచ్ వచ్చింది. ఇదే ప్రశ్న పడుతుంది. అది కూడా ఎందుకంటే వాడు ఇది వాడము నీళ్ళు వెళ్తాడు కాబట్టి పుస్తకాలు పడతాయి. స్వెట్ అప్ప చెమట సూపర్ మ్యాన్ ఇలా అనుకుంటారు. ఫ్రెష్ అనుకుంటారు. ఆల్రెడీ గంట క్రితమే నా క్యాష్ 9 నిమిషాలతో బ్యాచ్, అప్పుడు కూడా ఫ్రెష్ అనుకుంటారు. ఈ లేడీస్ ఆ లేడీస్ ఆ లేడీస్ చివరికి కింద ఏదైతే పడ్డాయో అది ఆవిడొచ్చి ఎక్కుతుందంటే నువ్వు కాదనుకున్నది ఒక జంతువుకు ఆహారం. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏది వృధా అయ్యే ఛాన్సే లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక నీ టెస్టిమనీతో ఏం పని? నీ టెస్టిమనీతో ఏం పని? అయ్యగారు నేర్తే నేను బయలు కాసా, నేను తాగినా, నేను కట్లకు తిరిగినా, నేను అట్టబడినా, ఎట్ట తిరిగినా, ఈ దరిద్రం అంతా సగమైన టెస్టిమనీ ఎందుకండి? ఇది దరిద్రమే కదా. అంటే నేర్పుతున్నాడా కొత్తగా? దరిద్రం చెప్పొద్దు. దైవభక్తో అయ్యేలేక ముందు వాక్యం అయిపోయా ఘనత చెప్పుకోవాలి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు. అసలు నిజాలు చెప్తే ఎవరన్నా వచ్చింది? ఎవరన్నా వచ్చింది? సేవకుని నోట దేవుని మాట అది ఎవరు గ్రహించాలి, ఎవరు వినాలి? లాస్ట్ శుక్రవారం ఆత్మవిమర్శన మాట మనకు మనమే. నిజంగా మిమ్మల్ని వింటానో తెలియదు నాకు. ఒకసారి ఇంటికి వెళ్ళక వినండి. నాకు ఎన్నోసార్లు అనిపించింది ఇంకా పిల్లలకు ఏదో చెప్పాలి తెలుసా. నాకున్నటువంటి ఈ షార్ట్ పీరియడ్లోనే ఇంత లోతు తెల్లవాళ్ళు ఆలోచిస్తానంటే నమ్మాలంటే ప్రసంగాన్ని జనవరికి ఏం రాయాలి, ఎక్కడ మొదలు పెట్టినా ఆహా విన్నారు, ఈ లైన్ విన్నారు, ఈ లైన్ విన్నారు, ఎస్ ఈ లైన్ వినాలి అనిపించింది. మళ్ళీ దానికి అంతా చెప్తే ఇది ఎక్కడో టచ్ అవుతుంది, మళ్ళీ ఇది విన్నానేమో, ఆహా ఇంకేదో కావాలి. ఇంతగా ఆలోచిస్తాం. ఒక్క ప్రసంగాన్ని తెల్లవాళ్ళు ఎక్కడ మొదలు పెట్టాలో ఆలోచిస్తాం కష్టంగా తెలుసా మీకు. ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది, ఎక్కడ ఇంత అవసరం వచ్చింది, ఏం చెప్పినా వింటారు కదా. నేను వింటారేమో, నేను ప్రభువుకి ఎదురుగా ఉండి బోధించు వారేమో. చాలా మంది అనుకుంటారు నేను మీకు చెప్తున్నానండి, నేను మీకేం వాక్యం చెప్పాను గొప్పని కాదు, నేను ప్రభువు దగ్గర పాఠం అప్పు చెప్తున్నా అంతే. గుర్తుపెట్టుకోండి, ఇది కాపరి నేర్చుకోవాల్సిన విధానం. కనుక పిల్లలు దేవుని పిల్లరా 8:33 సామెతలు, ఉపదేశము నిరాకరింపక దానిని అనుసరించి జ్ఞానులై. ఉపదేశం నిరాకరింపక ఉపదేశం ఎవరిది? సందేశం ఇచ్చేవారు ఎవరు? ఉపదేశకులు ఎవరు? వర్తమానికులు ఎవరు? ఉపదేశము
సందేశము వర్తమానము, జరగబోవు వర్తమానం తెలియజేశాడు, ఈ సందేశాన్ని వివరించాడు, ఈ విషయాన్ని బోధించాడు, ఈ ఉపదేశాన్ని వినిపించాడు. ఈ పదాలని దేని సూచిస్తున్నాయి? దేవుని యొక్క ఉద్దేశాన్ని. కనుక అదే మాట్లాడుతున్నాడు. ఉపదేశం నిరాకరింపక. ఉపదేశం అంటే నిన్ను ఆలోచింపజేసే అంత ఉద్దేశం, నీ దగ్గరికి వచ్చినటువంటి దైవ తలంపుని నువ్వు ఏమాత్రం కూడా నిరాకరించొద్దు. నిరాకరించక జ్ఞానులై ఉండుడి, దాన్ని అనుసరించి జ్ఞానులై ఉండుడి. వాక్యాన్ని ఖచ్చితంగా చూడాలి. అది ఏం చెబుతుందో అని గ్రహించాలి. అప్పుడు జ్ఞానులై ఉండుడి. జ్ఞానులు అంటే అజ్ఞానంగా ఉండటానికి ఇష్టపడని దేవుని పిల్లల స్థితి. దేవుడు ఎప్పుడు కూడా తల్లి తండ్రి పిల్లలు ఈక్వల్గానే వస్తారు. ఎప్పుడు చాలా పంపలు ఉండకపోవచ్చు కానీ మెజారిటీ ఫ్యామిలీస్ మాత్రం ఈక్వల్గానే చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు కన్నారు కనుక పిల్లల్ని. దేవుడు కూడా తన గర్భంలో చూస్తున్న ప్రతి బిడ్డ జ్ఞానంగా ఉండాలని కోరుకుంటాడు. వీడు అజ్ఞానంగా ఉండాలని ఎప్పుడు కోరుకోడు. భూమి మీదకి వచ్చినాక స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం మూలాన వాడు అజ్ఞానంగా మారిపోయాడు. వాళ్ళకు మేనమా ఉండవు మాస్టర్ గారు. ఆయన నిజంగా ఈ రోజున ఆ రోజు బాగా ఇచ్చాము కానీ ఈ రోజున ఇలా నిలబడటానికి కారణం ఆ మాట కూడా ఆలోచింపజేసింది. ఆ కూతుర్ని షాపుడికి ఇద్దాం అనుకున్నానే అన్నాడు. అప్పుడు 17 ఏళ్ళు వస్తుంది. 17 ఏళ్ళకి ఏం చేస్తా ఇంటికి పెద్ద బాధ్యతలు కూడా ఉన్నాయి. తండ్రి పటాస్ మాస్ మహారాజా, అమ్మ డొమ్మలకడోలు. ఆ నైట్ మా అమ్మ పగలం నిద్ర ఉండేది కానీ జీవితానికి దుర్భర కుటుంబ జీవిత పరిస్థితి. ఆ కుటుంబాన్ని ఇప్పుడు లేపాలి. డిస్టర్బెన్స్ చూసినా ఇంటికి పెద్ద దరిద్రత దీని. మరి ఇద్దరు పోయారు, లేదా చిన్నగా ఉండే నేను బతికినా పెద్ద నేను. ఇప్పుడు ఈ కుటుంబం నలుగురు లేపాలి. ఎంత కష్టం. ఏ సపోర్టు లేదు, ఎటు నుంచి లేదు. ఎందుకంటే మా నాన్న చూసి మా ఇంటికి ఎవరు వచ్చిన మా నాన్న ఏదో ఎప్పుడు తాగుతారో వాడికే తెలియదు. ఇలాంటి కుటుంబంలో 17 ఏళ్ళ వయసులో నాకు 10th ఒకటి వచ్చాడు మేనవాడు. ఆడి కూతురుంటే నాకెందుకు ఇయ్యాలా నేను అడిగాను. అసలు నేను అడుగుతా నాకు పిల్ల కావాలని ఏమన్నా అడుగుతాను. ఆడిచ్చాడు అసలుకి ఆ చెల్లిగడ్డ వచ్చాడు అన్నాడు. అయిపోయింది అయ్యగారికి ఎద్దా అనుకున్నా. సరే మనోడికి ఎద్దా అంటే మీ ఇల్లు ఎట్ట అయిపోయింది, ఆడేమట్ట అయిపోయింది. ఒరే లోపల నాలో ఉన్న ఫైట్ ఎవరు తెలుసురా? నేను ఎంత ఫైట్ చేస్తున్నాను ఎవరో తెలుసు. ఒక కుటుంబాన్ని తరతరాలకు లేపాలంటే బాగా విషయం నాకు తెలుసా మీకు. లేకపోయింది కాబట్టి చెప్తున్నా. మా ఊళ్ళో బండి ఉన్న మొట్టమొదటి మొగాన్ని నేను, పోలించిన మొగాన్ని నేను. అప్పటిదాకా ఊరికి జ్ఞానమే లేదు. బోడుగుడు కొట్టుకుంటా ఊరికి బోడుగుండు కొట్టుకోకుండా ఆపిన జ్ఞానం ఉంటుంది నేను. రివర్స్ వెళ్ళాను. ఎవరో వచ్చి ముగ్గు పోతే ఆ ముగ్గును కాదని నాదైన ఉద్దేశంతో ఇల్లు కట్టిన జ్ఞాని నేను. నా పెళ్లి కూడా తలపుతం చేసుకున్నా. ప్రతిదీ నా ఆలోచన. నాకు వెనకాల ఎవడో లేడు. అసలు విన్నాం అది చెప్తే అసలు విన్నాం. నాకు నచ్చిందే చేస్తా. ఫెయిల్యూరే లేదు. ప్రియమైన దేవుని పిల్లలు ఒకరి స్థలంగా తీసుకున్న తోడు లేదు. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి ఆ దైవ ప్రవాహం ఉంది వాక్యంలో. అది నేను గుర్తెరగట్లేదు. లోపల దిగుతా ఉంది. అది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాక్యం చెప్తూ ఉండేవాడు. దాని గురించి ఆలోచన ఏది రేపటించేది ఏది? శ్యామడ్డ వచ్చి అందరూ దాంట్లో పావం తెలియదు నాకు. ఆయన నేర్పారు అన్నయ్య. కనుక ఎప్పుడైతే మాట అన్నాడో అది మనసులో గుచ్చుకోండి. మనం ఏంటో చూపించాలంటే ఒక పక్క చదువు అయిపోయింది. పుస్తకం 200 రూపాయలు కొందామంటే దాని తక్కువ అన్నాడు. చదువు ఇష్టం. 760 రూపీస్. నాకు కూతురు వచ్చింది బడే కార్డు అని చెప్పి ఎంత అదే చెప్పింది. ఈ స్థితి ఇవ్వాలని 20 ఏళ్ళకు ముందే ఆలోచించారు. అంత ఈజీ అనండి.
దానితో పాటు వాక్యాన్ని కూడా ఎవరు బోధించినా వాడికి పాఠం చెప్పాలి. ఆడు బొడ్డోడైనా సరే పుట్టోడైనా సరే ఎవరైనా కానీ కక్ష వాక్యం మీద మనుషులతో సహవాసం చేసేవాడు కాదు. చర్చిలో ఎవరితో సహవాసం చేసేవాడు కాదు. నేను మీరు ఎక్కువగా కూడి వచ్చుట కీడిగా చర్చికి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు చర్చికి చెప్పండి? ఎందుకు వస్తారు? కీడి కోసమే. అదే దేవుడు చెప్తుంది, వచ్చావా విన్నావా వెళ్ళావా, తులకల కూర వండావా, బొక్కల కూర వండావా, బోటి వండావా, రొట్టె వండావా, రమస వండావా అంటే రేపు పొద్దు కూడా గమస్ గప్ప అయిపోతుంది. వచ్చావా విన్నావా నీ దారి నువ్వు వెళ్ళిపోయావా బస్, ఎప్పటికీ టాబ్లెట్ ఉంది తలపు. అయితే నేను ఇలాగే నేను ఎవరి సమాజం ఏం అసలు తెలుసు మీకు? నేను చేయడం నాకు నచ్చాలి. ఫస్ట్ నేను చెయ్యాలంటే నచ్చితే నేను చేస్తా, అది నిజ అది. ఎందుకంటే నాకు సమయం ఉంటే వాక్యం లేదంటే పని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటా. ఎదుటి ఓడి దగ్గర కూర్చొని సొల్లు గంటల గంట అస్సలు వచ్చాక ముక్క మాటలో వెళ్ళిపోయాను అప్పటి చెప్తే అధిక మాటలో దోషము దొరుకుతుంది. మనమైతే తస్సరిగా కట్ట 10 మొదలుపడతాం. 1:20 టైం చూసుకో, దంచుతూనే ఉంటుంది ఎండే కానీ వాడే కానీ. అందులో సొల్లు తప్ప సొల్యూషన్ లేదు. నీ వాక్యం హరించకపోతుంది, సంవత్సరాలు గతించిపోతున్నాయి. నిలబడ్డామంటే శవలింగు షేకింగ్ తడబాటు పోరాటం గుట్టుకొని ఇంకా వర్తు అనుకోవచ్చు. పోవడం ఇదే ఆ చెప్పటి మరి ఆయన అదే చెప్తున్నాడు కదా, అదేదో నేర్పుతుంది. మరి జ్ఞానులై ఉండు. బైబిల్ దగ్గరకు వచ్చామంటే నీ కుటుంబంలో ప్రతి బిడ్డ జ్ఞానంగా కనపడాలి. లోకానికి జ్ఞానంగా కనపడాలి మన బిడ్డలు. తెలుసా? మాటలు ఎందుకు, పాటలు ఎందుకు, ప్రతి దాంట్లో నీ బిడ్డలు జ్ఞానంగా. నీ బిడ్డలే ఈ తరములో జ్ఞానంగా లేకపోతే మరొక తరములో నీ బిడ్డలు జ్ఞానంగా ఉండాలి. మరొక జనరేషన్ జ్ఞానం ఏది లేదు. ఒక జనరేషన్ చేసిన తప్పు 3 జనరేషన్ పుట్టుబడుతుంది. తెలుసా? తాతలు జ్ఞానంగా ఉండుంటే, తండ్రి దాన్ని డెవలప్ చేసి ఉంటే ఈ రోజు మన పరిస్థితి ఒక రేంజ్లో ఉండడు. ఏది అది చచ్చిపోడు, మాటలు లేవు. ఎవరు చెప్పినారు మాటలు వేస్తాడు, వర్షకపోతే తాగేస్తాడు, వచ్చేసి ఎల్లికేసేస్తాడు, తెల్లబడి కుక్కలు దుప్పుకొని వెళ్ళిపోతాడు. పొలం ఆస్తుంటే పొలం ఉంటే అది అమ్మేస్తాడు కారణానికి, అది సంభావం రాసేసుకుంటాడు. తెలుసా? అజ్ఞానం ఇది తరతరాలుగా ఉండిపోయింది. ఇప్పటికీ ఉంటే ఎలా అండి? ఇప్పటికీ ఉంటే ఎలా? కనుక మనం జ్ఞానంగా ఉండాలి. మనం జ్ఞానంగా ఉంటేనే రేపు మనలోకి వచ్చిన జనరేషన్ జ్ఞానం అంత ఉంటుంది. రేపు వాళ్ళ పిల్లలకు అలా జ్ఞానంగా అలా నిలబడిపోతారు దేవుడికి కదా. ప్రసంగంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బాపతే, అదే పాట, అదే ప్రసంగం, అదే పద్ధతి. బాగా అది ఇప్పుడు అయిపోయింది. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఏడు మొదలు అన్నదే. 2023 సంవత్సరాలు అవుతుంది కొత్త సంవత్సరం. యేసు క్రీస్తు వారు స్టార్ట్ అయ్యి ఇంకా కొత్త ఏడైనా, కొత్త ఏడు కాదు, ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ఏమవుతుంది? సంవత్సరం ఎప్పుడైనా రాకుంటుంది. కాలములు, మాసములు, సంవత్సరములు దైవ ఆధీనం. కొత్త కాలములు, కొత్త మాసం, కొత్త సంవత్సరం లేదు. కొత్త ఏముండదు, సంవత్సరం అంతే. కొత్త సంవత్సరము దేవుడిచ్చు దయాకీర్తం ఉంది బైబిల్లో. సంవత్సరమును దేవుడిచ్చు నన్ను కొత్త సంవత్సరం పెట్టాను అర్థంతే. నేను గుడిపోదు ఎక్కడ న్యూ ఇయర్ సంవత్సరం అంతే. సంవత్సరం అంటే ఈ జ్ఞానం కూడా ఉండదు. కొత్తగా వచ్చింది అది ఏమన్నా ఎప్పుడు ఇంటికి వస్తే కొత్త. ఒక ఫ్రెండ్ ఫస్ట్ పర్సన్ అయితే న్యూ ఫ్రెండ్, కొత్త స్నేహితుడు. అదే ఫ్రెండ్ దాని తర్వాత వస్తే కొత్త స్నేహితుడు అంటావా? రే మొన్నే కదా తెలిసింది, నేను అయిపోయింది అప్పుడే బెస్ట్. కొత్త కాదు, బెస్ట్ నేను బాగున్నాయి. చదువుకున్నాడు, చర్చిలో ఉన్నాడు, బయటోడు, మోటోడు, మొరటోడు, మొత్తం ఐకంతో నీ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. చదువు దరిద్రం.
జ్ఞాని ఏమాయను 1:1 శాస్త్రి ఏమాయను ఈ లోకపు తర్కవాది జ్ఞాని. నీకేమైందిరే? నీకేమైంది? బెస్ట్ ఇయర్గా ఉండాలని కోరుకుంటే పోవడం కానీ కొత్త సంవత్సరం అంట, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ముగ్గుతో ఎందుకు దరిద్రం తెలియదులేండి పాప. అంత అది జ్ఞానం లేదేంటి? బైబిల్ చదవడం సంవత్సరమును దేవుడిచ్చుదయా నూతన ఆకాశము నూతన భూమి వాడి పెట్టాడు కొత్త, వీడు సంవత్సరం పెట్టాడు కొత్త. అందుకే చెప్తుంటున్నాడు బైబిల్ని దగ్గర పెట్టి చదవగలరు కదా. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పాత సంతకాయ పద్ధతే అవుతుంది. ఇక నలుగురితో ఆ బైబిల్ కాబట్టి మనం కూడా కొట్టేసిపోతాం పక్కన పెట్టి. దాంతో పెద్ద కాదు కానీ జస్ట్ ఐడియాస్ కోసం. 3:1 గలతీ, ఓ అవివేకులైన గలతీలారా మిమ్మును ఎవరు భ్రమ పెట్టిను? క్రైస్తవులు భ్రమ పెడతారని ఎవడన్నా కింద చెప్తున్నాడు. శిలువ వేయబడి వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంటే మీ కంటి ముందు యేసుక్రీస్తు వారు శిలువ వేయబడ్డాడు కదా. మరణం ఎవడో భ్రమ పెట్టాడు అంటే కంటి ముందు ఇంత నిజమైనటువంటి సంగతి కనపడుతున్నా ఎవడో చెబితే శిలువ వేయబడలేదని నువ్వెలా నమ్మావు? ప్రతి క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉంటుండగా చదువుతుండగా ఇన్ని సంగతులు వాడు మరుగున పరుస్తున్న సంగతి మనకెందుకు తెలియకుండా పోయింది? అవివేకులైంది గలతీలా లేదా వారు వంశంగా పిలువబడినటువంటి మనమ? ఎవరు అవివేకులు? ఎవరు? శిలువ మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు. ఎక్కడుంది మాట? చదవండి. మ్రాను మీద వేలాడు ప్రతివాడు. మరి గుడ్ ఫ్రైడే రోజున ఈ గుడ్డి మొహం వాడు ఎందుకు మరి పిల్లగాళ్ళ పొడిగోటిని కొద్ది బలం వాళ్ళు చూసుకొని ఆడికి మేసాలు ఎట్టబెట్టి ఇట్లా ఘాటు పెట్టబోయినా బాగుండదు. ఊర్లో ఒకటి ఊరికి ఎత్తా ఉంటాడో యేసుక్రీస్తు వారిలాగా. మ్రాను మీద వేలాడు ప్రతివాడు ఊరిని చేపలు నెట్టాడు. తెలుసు మీకు? పచ్చని గ్రామాల్లో పురుగు తెలిసి అట్నే పాస్టర్ కూడా తెలుసా? సిగ్గు వాడికి ఉండదు, శవం మనకే ఉండదు. ఆ డ్రెస్ ఏమని డ్రెస్ వేస్తాం, ఇప్పటి ఇప్పేస్తాం అంతే. ఆడే ఉండగా చదవడు. ఇక చదువు ఎక్కడండి? ఊరికే ఏ వాళ్ళని సినిమా వచ్చింది అని చూస్తుంటాడు అంతే. అంతేగా మరి. పని లేకపోతుందంటే వాడి కూడా ఫ్యూచర్ కొడుకుందంట. పని ఉందనుకో భయం వచ్చేస్తాయి. ఈ పని ముందు టైం ఉండదు, టైం తెలిపోదు, తెలిసి వచ్చేస్తాయి. దేవుడు మాట వెళ్తుంది, దేవుడు వెళ్తుంది, సమయం చూస్తే ఎంత కొద్ది కనపడుతుంది, ఎంత భయం ఉంటుంది. ఏం పని లేకపోతే 24 గంటలు గడవాలి అంటే ఏం బ్రదర్ ఎలా ఉన్నారు? టైం పాస్ అట్లా బ్రదర్, నాతో బ్రదర్ నీకు పాస్ చూపిస్తాను. అంతే. టైం ఎక్కువగా ఉంటే బతికొచ్చేది ఎలాగా వచ్చేది. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. మరి ఊళ్ళో ఇందులో ప్రతి సంవత్సరం సినిమా పెడతాం, గుడ్డ పిల్లలతో కొట్టేస్తాం, అది యాక్టింగ్ చేస్తా ఉంటాం, ఒక పక్క నవ్వుతూ ఒక పక్క ఏకలు ఒక పక్క కిలక. మరి సమాజం ఉంది ఎట్లా? సిరుతో కొట్టించే బాగా చర్చిలో బాగా ఉంది కదా, చర్చిలో బాగా ఉంది కదా. ఆ బాగా తోసిపోయిన దరిద్రం అయిపోయింది పోరగాడికి. ఏమ్మా మేమని చంపేస్తానమ్మా అనొచ్చుగా. మరి గుడి ముందు రాగానే కొత్త బట్టలు పీకేసి అట్లా ఇంకా ఏంటిరా ఇది? ఏంటి పద్ధతి? ఏంటి పద్ధతి ఏంటి అసలు? ఇప్పుడు నేను ఊరు మొత్తం చెప్పమని ఎవరు చెప్పండి? ఊరు మొత్తం చెప్పమని ఎవరు చెప్పాడు? దానికి మన ఈ సపోర్ట్ ఏంటి? అవివేకం కాకపోతే ఏంటది? అలాగే చెప్తూ మా ఇద్దరు తెలియపరచమని దేవుడు అంతే. కనుక గ్రామంలో ఎవరికి వచ్చినా పాల్గొన ఇంకేం మాట్లాడు? విచిత్రం ఏంటంటే మొత్తం చూడు ప్రభువులందరూ నిద్రించను ఏంటి కట్టకట్టిండో ఈ 51 తెలియదు. అది అది ఆడు పోతే సరే పక్కన బోర్డు మళ్ళీ ఈ ఆకారం ఉంటుంది, మనకి స్టైల్ ఉండదు, ఇలా అర్ధచంద్రాకారం ఉంటుంది. ఈ స్టైల్ ఆ పదం కూడా స్టైల్గా వేస్తాం. మళ్ళీ
నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావా, దేవుళ్ళు ఉన్నావా, నిలబడ్డావా, పెద్ద కాపరిగానో సంఘ బిడ్డగానో లేకపోతే ఆ గ్రామంలో ఒక మెంబర్ గానో దేవుళ్ళు ఉండలేని వాడు వీడికి ఎలా ఇస్తారు మనలో? ఫస్ట్ నుంచి నిజం చెప్పకపోవడానా బైబిల్ అనేది బయట వారి మధ్య ఎలా మారిపోయింది చెప్పనా? లెక్కలేని బైబిల్గా మారిపోయింది. అదే 16 దేశాల ప్రజలు వచ్చి అన్నిటితో సహా వస్తారు కదా, మరి రాదా? వస్తారు. పేతురు గారు యోహాను గారు ప్రసంగిస్తుంటే భయపడ్డారంటే ఆ ప్రసంగంలో ఏముంది తీరాలి చెప్పండి? అలాంటి ప్రసంగికుడు కావాలంటే ఊరికే ముండకి ఎక్కువ, దొరపడు తక్కువ, ఎడుతాడు. ఒకడైతే మైకు ముక్కులు ఎడుతున్నాడు. నాకేమనిపించదు ఇట్లా, ఇటు మళ్ళీ అని చెప్తున్నాడు. వాడు మ్యూజిక్ అంటున్నాడు. వారెవ్వా చిరంజీకి ఇచ్చారు మెగాస్టార్, ఇంటికి ఇస్తే అయిపోయింది అసలుకి కదా. ఎంత చక్కగా అవుతుంది సార్. అబ్బో మామూలు ఉండదు. మరి స్టేజ్ మీద ఒక్కడే ఉంటారు, రెండవ బాగానేయడం. అది 20 నిమిషాలు ఎడతాడండి, 20 నిమిషాలు ఎడతాడు. 20 వేసి ఆకాశం చూసుకుంటా, ముక్కు చూసుకుంటా అట్లా అంతే. అవినేకులు ఏమన్నదండి? ఓ అవినేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరచను? క్రీస్తు గురించి ఇంత వాస్తవాలు ఉంటుంటే వాస్తవాలు లేకుండా సంఘములో వాక్యం చెబుతున్నవాడు మిమ్మల్ని భ్రమపరిచాడు. అంతే కదా, భ్రమపరిచదు. అసలుకి వాక్యం వల్ల ఉంటే బ్రహ్మ గురవుతుంది అంటే నాకు ఎవరో వాక్యం చెప్పమనండి. మేము మన వెళ్ళాం వల్ల గురువులో పెట్టినా, కానీ చాలా మంది పిల్లలు రాలేదంటే ధనేశ్వరుగా మేము వెళ్ళాం. నాకు తెలియదు అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న కాపాడలే ఆ యెహోవా సాక్షులకి పెట్టుకోవడానికి మీటింగ్ పర్మిషన్ ఇచ్చాను, నాకు తెలియదు. నేను వేసేసిన ఇంకా ఒక ఆయన చదువుతున్నాడు కనుకొస్తున్నాడు, ఇదిగో నేను కూడా ఉన్నాడు దాంతో వాట ఈయన కూడా పడింది అన్నాడు. అంతే. యెహోవా సాక్షులు యేసుక్రీస్తు వారిని దేవుడిగా స్వీకరించడం. వీడు దేవుడిగా స్వీకరిస్తాడు, వీడికి వాడికి సాంగత్యం పేరు పెట్టి మరీ చేసిన అయినా సరే ముందుకు రాలి. ఎందుకు చెప్పండి? మనల్ని భ్రమపరిచేది అంత శక్తి దేవుడు లోపల ఎవరికి పెట్టాల, దేనికి ఇవ్వరా. మళ్ళా భ్రమపరచడం ఏంటి అసలు? మన రాష్ట్రం అయితే అవివేకత ఏంటి అసలుకి? అవివేకత ఏంటి? కనుక బాగా పరిగెడుతున్నాం, దేవుళ్ళు నిలబడుతున్నాం అంతే. సూచిద్ది ఒక ముళ్ళు అలా విసిరింది. ఆ ముళ్ళు ఏ రూపంలో విసిరలేదు, 5-7 కలుతాయి. నేను బాగుగా పరిగెత్తుచుందని చర్చ అంటే ప్రాణం, ఇష్టం, చాలా ఇష్టం, ఎన్ని ఉంటాయి మళ్ళా కదా. సత్యములకు విధేయులు కాకుండా నువ్వు ఎవరడ్డగించను? ఇంకెవరడ్డగిస్తారు చెప్పండి? ఎవరడ్డగిస్తాడండి? మీరు బాగుగా పరిగెత్తుచుండిరి. చర్చి అన్నా వాక్యం అన్నా అస్సలు ఆగే ప్రసక్తే లేదు. అయినా చెప్తాం మన సహవాసం. అందుకే నాకు ఫ్రెండ్ అంటూ ఎవరు లేడు. అస్సలకి ఫ్రెండ్ అనే పదం నాకు దూరం. నాకు వాక్యం ఉన్న పిల్లలే ఫ్రెండ్స్. నాకు ఆత్మీయులే సహవాసగాళ్ళు, ఆత్మీయులే ప్రియులు. బయట ఒక్కనైనా నాకు ఫ్రెండ్ చెప్పండి, మీరు ఉన్నారా? ఇది నా ఫ్రెండ్ అంటే ఆమె మీరు ఉన్నారా? ఆ పదం పదకాలంటే నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఏ సహవాసం మనమైతే ఇది నా బాధ ఫ్రెండ్, ఇది నా దోస్తు, ఇది నా గుడ్డు అని చెబుతున్నాను. ఇది నా బెస్టీ, నా తుష్టి ఏం లేదు. దేవుడేమి నిజమైన స్నేహితుడు. ఆయన పెట్టుకో ముందు. వీళ్ళంతా టెంపరవరీయే. ఇడ్లీ ఇస్తే మంచోడు, దోశ ఇస్తే మంచోడు, అయిపోయింది చెప్పాడుకో. చూసిన కాళ్ళు పిడితే కుదిర్చిందంటాడు అంతే. అంతే. ఏ రోజైతే నిన్ను వారం పొగిడిందో ఒక్క సెకండ్లో ఏదో నేను తిరగబడేసింది అంతే. అవుట్. ఇలాంటి ఫ్రెండ్షిప్ అవసరం, అలా అవసరం.
అసలు ఆట అదే చెప్తున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుండిరి, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించరు? మీ సహవాసం. అంతే అంతే. ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వీడు నా ఫ్రెండ్ అని చెప్పిన కాయలేదు. ఒక్కడ ఉండేవాడు ఇటు పక్కన కాకుండా అటు దూరం, అది కూడా మోటార్ ఫీల్డ్లో పరిచయం. ఆడ అర్జెంట్ పోయాడు అంతే. ఆడ దిగితే నిలబడి నేను దిగితే బాగుంటాం. అయినా అట్టుండేది. ఎప్పుడో కానీ పండగకి మనం కలిసి ఒకసారి కలుసుకోవడం, డ్యూటీలు మానేసి అదే ఫ్రెండ్స్. ఇంకా ఆడ పోయాడు యాక్సిడెంట్లో. ఇక అంతే. ఇంకా అది ఇప్పటికీ చేయను, ఎప్పటికీ చేయను. అది శుక్రవారం వస్తే చర్చిలో నా ఫ్రెండ్సే ఉన్నారు. ఆదివారం వస్తే మీరు అంత ఫ్రెండ్సే కదా. ఎంత గొప్ప ఫ్రెండ్స్ పెట్టుకొని ఎవరిలో తప్పాలి కదా చెప్తాను. ఫ్రెండ్ అది నగ్గస్టీ నగస్టీ నగ్గస్టీ అస్సలు చెప్ప తెలుసు అంతే. మన పరిచయం తెలుసు అంటే అంతవరకే పని లేదు. నిజమైన స్నేహితుడు మనకు ఎవరన్నారంటే బైబిల్ ఉంటారు, యేసుక్రీస్తు వాక్యమే ఉండాలి. ఎందుకంటే మనం పరిగెడుతున్న ఈ పరిగెత్తడం మనకు తెలుసు. సాతాను తంత్రములు ఎరగని వారము ఎలాగైనా పడేస్తాడు నిన్ను. మాకన్నైతే బెల్టాకెత్తాడు, వాళ్ళంతా పట్లాగెత్తాడు అంతే. పడిపోతే వస్తాడు అన్నట్టు. ఎందుకు? నువ్వు ఉపయోగపడతావు, నిలబడితే ఉపయోగపడతావు. నీ పిల్లలు గొప్పగా దేవుళ్ళు ఉంటారు. ఇంత మనకు ముందు తెలుసు. నిన్ను కొడితే ఆయన అంతరికి వెళ్ళిపోతాడు. తెలుసా? మీకు మంచి కోసం చెప్తా. అయ్యగారి కంటే మేము గొప్పలు బతికింది. ఒరే లోపల గొప్పగా బతకం ఏ ఆడిమోడైనా బతుకుతాడండి. మళ్ళా చెప్తున్న పదాన్ని స్పష్టంగా వాక్యాలు. లోపల బతికే బతుకు గొప్ప దగ్గర మాట్లాడితే నేను నాకు అవసరం ఇవ్వలేదు. ఎందుకంటే కొంచెం కూడా బతికేస్తాను లోపల 100%. నువ్వు దేవుడు వాక్యంతో పోటీ పడి బతుకు దమ్ముంటే అని మగాడు అవుతాడు. నిజమేనా? అది కొనే కారు, తిరిగే కారు, ఉండే ఇల్లు, చూపించే స్టాటస్, వేసే డ్రెస్ నిన్ను 5 ఏళ్ళు చూపించలేవు లోకానికి. నేను వాక్యం ఉందనుకో, నువ్వు అసలైన మగాడు. తెలుసా? మన స్టాటస్ చూపించాలంటే వాక్యం చూపించాలి. ఇంకేం చూపించడం వేస్తే. మనమైతే వాక్యంతో పన్ను చూపిస్తాం. ఇప్పి విఐపి కడ్రా మొన్న కొత్తది మొన్నే అంటారు అంతే. అదేది కావాలి? నా ఎదురుగా ఉన్నటువంటి వాడు ఉద్ధరుడట ఎవడో మరి ఆడిని కొడితే ఒక మాట లాస్ట్లో ఈ పాయింట్ తోటి వెళ్ళా బైబిల్లోనండి. అది దేవుడికి ఘనత. అది నేర్చుకోవాలి. అదే కదా దేవుడు నేర్పేది. అదే చెప్తానండి. నేను ఎప్పుడు కూడా దేవుడు పిల్లలకి ఇంత అమరికి లేకుండా ఎందుకు మాట్లాడాలంటే ఆఫ్కోర్స్ నేను ఎవరైనా అనొచ్చు. ఎందుకంటే అసలు పట్టించుకుంటే కదా. ఐఆమ్ డమ్ అండ్ మోగా చెవుడు మాట్లాడలేదు వినపడదు. సో నేను బయట పట్టించుకోను. కానీ మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సందర్భం వస్తే వాళ్ళు మాట్లాడితే ఈ రెఫరెన్స్లో భావం ఖచ్చితంగా పగిలిపోతుంటే పేలిపోతుంటే అప్పటి వరకు కాపరిగా ఉన్న అనుకున్న వాళ్ళకి సైతం చెమటలు వచ్చేస్తే ఎట్లా అది కోరుకుంటా నేను. అందుకని ఇలా మాట్లాడతా. నాకు వచ్చు ప్రేమగా దొంగమాటలు ఇందులో చెప్పలేదా? బోర్డు చెప్పచ్చు. కానీ మోసం అవుతుంది కదా. కనుక మీరు బహుగా పరిగెత్తుచుండిరి, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించరు? సువార్తకు నీ తలంపులు దూరం పెట్టింది ఎవడో? ఆత్మ మోసం చేసుకుని ఆన్సర్ అక్కడే ఉంటది. కానీ మా అబ్బాయి మంచోడు, మిగతా వాళ్ళు చెడ్డోడు. ఏ కుటుంబంలో కూడా ఇదే రాత. ముందు మన పేద ముందు పీకితే చక్కగా అయితే మనం ఎవరు మా అమ్మాయి ఉందా అంటాం. మనం అంటావా అన్నా? నేను చెన్నాలా అన్నా. నిన్ను పీకితే క్లాస్ సరిగ్గా నేను తెలుసు మీకు అని అడగండి. బయట పిల్లలు అన్నా నిన్ను కొడితే క్లాస్ సరైంది అంట. అది కానీ మనమైతే నేను వెనకేస్తాం. అది అది మైనస్ వాళ్ళ జీవితానికి అవుతుంది. కాబట్టి వాక్యం నేర్పుతున్న విధానం ఎంత గొప్పదంటే అదే మాట్లాడతాం. మీరు బహుగా పరిగెత్తుచుండివి, ఇంత గొప్పగా దేవుడు నిలబడ్డ వాడిని కొట్టి వెనక పంపిందంటే అక్కడ వచ్చాడు. మునమోటి తెల్లబట్లు వేసాడు,
చదువు లేదు, బొచ్చు లేదు. మనమే పిల్లల్ని కూడా చూసాం, మనమే చూసాంలేండి. చెప్పుకుంటే శాతంత ఉంటుంది భారతం. ఎందుకు కానీ వేసాలిపోయిన ఊళ్ళో చేస్తానని అక్కడ స్కెచెస్ కొట్టి మొక్కలు పెట్టి సంపి పుడుస్తున్నా అని చెప్పాడు. ఎప్పటికీ ఇది ఆడబోతున్నా కూడా తెలియదు. ఇంకా కాపరంటే వాక్యం చెప్తాడా, చంపేస్తాడు. చంపడా, మోసే చంపడా, ఇసుకులో పోతేలే అవిధేయతను దేవుని మోసేస్తాం అంతే. ఎందుకు అడ్డం, ఆత్మీయ జీవితానికి అడ్డం అది కాదా? క్రైస్తవుడు అంటేనే వాక్యం వింటాడు, వెళ్తాడు, పని చేసుకుంటాడు. ఈ వచ్చిన మన సంగతి ఎందుకు? నేను అక్కడికి వన్నా కూడా వీళ్ళు పెడుతున్నా, నీ ₹1,00,000 నా వెంట్రుకతో సమానం కాలు మీద తెలుసా? కాలు వెంట్రుకల వాక్యం చెప్పిద్ది నాకు. నీ చెప్పితే దేవుడు అంటే వాక్యాన్ని వినిపించి సమయం ఇచ్చి ప్రతి పరిస్థితిని పక్కన పెట్టి ఆత్రపడే గురికొచ్చే మనసు కలిగిన వాడికి మాత్రమే ఇస్తాడు జ్ఞానం. లేకపోతే ఎందుకు ఇస్తాడు? సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? ఈ కోట్లే, ఈ ఇల్లే, ఈ బంగ్లాలే, ఈ సహవాసాలే, ఈ ఎట్టాపోయండు మనల్ని. అసలు దేవుడి మాట, నా మాట చెవిన పడగానే జ్ఞానము కలుగును. 18:44 కీర్తన. నా మాట చెవిన పడగానే నా మాటకి చెవి పడగానే వారు నాకు విధేయులగుదురు కదా. దేవుడు మాట పడిందంటే విధేయులవుతారు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అంట. నా మాట చెవిన పడితే విధేయత చూపని వాడు అన్యుడు, వాడు నటిస్తాడట విన్నట్టుగా. ప్రియమైన దేవుని పిల్లరా, 2011 మోదీనగర్ చౌరస్తాలో న్యూటన్ హై స్కూల్ అంటుంది, ఇప్పటికీ ఉండేది. దాంట్లో చర్చి నడుస్తుంది. అక్కడ నడుస్తుంది. అక్కడ గద్దలు ఎక్కడో ఒక ఆయన వచ్చాడు, తోపంట, రాజమండ్రి నుంచి. వాక్యం చెప్పాడు. ఏమైనా డౌట్ ఉంటే అడగమన్నాడు. నేను ముందే రాసుకున్నా, ఎందుకంటే నాకు అలవాటు కదా. మరి నేను ప్రశ్న ఎలా రాస్తానంటే పాస్టర్ గారు చెప్తుంటే రాసుకుంటా ఉంటాను. పదాలు డౌట్ కూడా రాసుకుంటా, ఎవరన్నా తప్పింది అనిపిస్తే రాసుకుంటా. అట్లా ఆ రోజు రాసుకున్నా, ఎప్పుడు వినుకుంటా ఉంటే రాసుకున్నా. అడగమని చెప్పానంటే 2-3 అడిగారు, చెప్పుకుంటూ వచ్చాడు. నేను వేసిన బ్రదర్ ఇది క్లారిటీ కావాలన్నా చెప్పడం. దావిది మహారాజు తీసుకొని కీర్తన తీసుకొని ఈ 2 వర్ణిస్తూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆగుతున్న తరుణంలో ఈ ప్రస్తావనలో ఇది ఎందుకు మిస్ అయిందా కాలేదా అడిగిన అనేసరికి చూశారు కొద్దిసేపు. ఇది దావిది గారి క్రీస్తు గురించి అన్నారు, కానీ ఇలా అంటాం దావిది ఉద్దేశం బహుశా అది మర్మం కూడా వచ్చాడు. మైనస్ ప్రసంగంలో మైనస్ ఉంది. కానీ అప్పటికే 18 అనుభవం ఆయనకి తెలుసు. మీరు నేనే పచ్చానండి. అది ఇప్పుడు ఏమంటారంటే మనం చెప్తే ముందు వచ్చిన చెవులు కొంటే వెనకాల వచ్చిన కొమ్ము తిరిగి మాట్లాడితే అంటారు. వాక్యంలో దేవుడు చిన్న పిల్లలకి జ్ఞానాన్ని ఇచ్చాడు. తెలుసా మీకు? ఎవరికి ఇచ్చారు? దేవుడు జ్ఞానం పసిబాలులకు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానం పసిబాలులకి, ముదులు జ్ఞానం అంతే. అక్కడి నుంచి ప్రారంభమైంది అన్వేషణ. అంటే మనం ప్రశ్నిస్తే కూడా చెప్పాలన్నమాట. అయితే ఆ ప్రశ్నకు ఆన్సర్ మనమే ఎత్తుక్కోవాలి. చెప్పగలిగితే బాగుండేది, చెప్పగలిగితే ఎత్తుక్కోవాలి. ఎలా? నన్ను సువార్తగా ఆటంకపరిచే సహవాసమే లేదు కదా. అందుకు ఈ శాతం చెప్పాను. ప్రసంగం అంతా తమ్మడం దగ్గర అస్సలు చాయ్ పెట్టుకో అంట. చాయ్ నీట్గా స్ట్రాంగ్గా తీసుకుంటా అంట.
ఎంతసేపు పట్టింది? అమ్మో ఏమో చెప్పారని ఎలిబెత్ తిప్పినా మాట్లాడదు. అమ్మగారి జీవితం అది అని ఈ శబ్దంగా సొడవ తిప్పుతా 25 నిమిషాలు పెట్టింది. వీళ్ళు ప్రశ్నలు చేస్తా తీసి బయట పెట్టి చాయ్ తీసుకుంటా. ఇది నువ్వు తీసుకో, అది నేను తీసుకుంటా. ఎందుకంటే డిస్టర్బ్ అవుతున్నాను. అది వాక్యం కదండి, మరి దేవుడిది. ఆయనకి ఇవ్వాలి మనం. అది ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకి ఇవ్వాలి. కాబట్టి నా మాట చెవిని పడగానే నాకు విధేయుడు అన్ని నాకు లోబడినట్లు నటించుతును చెప్పేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చెవిని పడగానే లోబడే తత్వము తలంపులోకి వెళ్ళిపోవాలా. అంటే మన తలంపు బైబిల్లో ఉండి తీరాలి. ఎప్పుడు కూడా మన తలంపు అనేది వాక్యం చుట్టూ, ఈ వాక్యం ఇలా వెళ్ళింది, దీన్ని ఇప్పుడు ఈ కోణం తీసుకెళ్తే ఇంతకుముందు ఈ మాటకి ఇది ఆటంకం కలిగిద్ది. ఇంతకుముందు ఏమన్నాడు? ధర్మశాస్త్రం పవిత్రమైంది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు ధర్మశాస్త్రం అనుసరించేవాడు పవిత్రుడి కాదంటున్నాడు. ధర్మశాస్త్రం పవిత్రత అయినప్పుడు ధర్మశాస్త్రాన్ని పవిత్రతను అనుసరిస్తున్న మరి పవిత్రుడు కాకుండా మళ్ళీ కాదంటున్నాడంటే ఈ రెండింటి మధ్య ఏం చెప్పాలనుకుంటున్నాడు? ధర్మశాస్త్రము పవిత్రమైనది, ధర్మశాస్త్రం అనుసరించిన వారు అపవిత్రులు అంటే ఒరే దాన్ని పవిత్రం అన్నాడు, దాన్ని అనుసరిస్తున్న వాడు అపవిత్రులు అంటున్నాడు. ఇంతకీ ఏమన్నా తల గోక్కోవాలా? కానీ నిజంగా ఆలోచిస్తే కీ అక్కడ పెట్టాడు కదా. అసలు పవర్ మెంటాలిటీ అంటే కాపరి మెంటాలిటీని క్యాచ్ చేయాలంటే అంత ఈజీ అవుతా. ఇస్ ద ప్లెజెంట్ పర్సన్ సర్వమంటూ జారిపోతుంది అది కదా. ఇప్పుడు ఏమని చెప్పాడు? ధర్మశాస్త్రం పవిత్రమైంది అన్నాడు. ధర్మశాస్త్రం అనుసరించి వారు పవిత్రులు కారు అంటున్నాడు. ధర్మశాస్త్రం పవిత్రమైతే దాన్ని అనుసరిస్తున్న వారు పవిత్రులు కాకుండా పోతారు. మధ్యలో ఏం చెప్పాలనుకున్నాడు? యేసుక్రీస్తు వారిని పెట్టాడండి ట్రయాంగిల్. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు వారిని పెట్టాడు. ధర్మశాస్త్రం పవిత్రమైనది, దాన్ని అనుసరించి వారు పవిత్రులుగా. మధ్యలో ఏదో మిస్ అయింది, అదే క్రీస్తు ప్రవక్తల గ్రంథములను కొట్టి నేను వాడలేదు. అది అర్థం ఏంటి? ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఈ రెండింటి మధ్య, గ్రంథానికి గ్రంథం అనుసరిస్తున్న వారికి మధ్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అది కొట్టివేయటం కాదు, తెలియజేయటం క్రీస్తు పెట్టాడు. వండర్ అసలు పౌల్ గారు. నాకు అనిపించింది చాలాసార్లు ఈ కొటేషన్ చూస్తుంటే, అందుకని అర్థంగాకే పౌల్ గారిని తెగడం అంటారనమాట. చాలా మంది అనిపించుతారు. చాలా మంది చూడండి, ఈ బ్యాచ్ మీద దగ్గర బ్యాచ్ ఎక్కువ విట్నెస్ వీళ్ళంతా పౌల్ గారు తిట్టలేదు. ఇప్పుడు ఎస్ అంటే నువ్వు అంటాడు. దేవుడు ఏమన్నాడు? రెఫరెన్స్ నీ మాట అవునంటే అవును, కాదు అసలు దాని తిరిగే సంబంధం గుచ్చేస్తూ స్కూల్ అంతే సంబంధం లేదండి. ఏదో చెప్పాలనుకున్నాడు అక్కడ కదా. కనుక దేవుని పిల్లరా, వాక్యం ఎప్పుడు కూడా వస్తున్నప్పుడు చెప్పేవాడు అలా చెబుతున్న సంగతులు ఎలాంటివో చూడాలి. అందరు నమ్ముతారండి? అందరు నమ్ముతారా వాక్యాన్ని? వందలాది మంది వింటారు, నమ్ముతారా? ఒకడేమో పల్లెట్టు అంటాడు, ఒకడేమో ఎత్తున చుట్టూ కుట్టుకుంటా ఉంటాడు, ఒకడేమో సెల్లో ఏదో మెసేజ్ పెడుతుంటాడు వైట్ SMS, ఒకడేమో బుర్రలో ఏదో ఆలోచిస్తుంటాడు రేపు సలారు కలెక్షన్ ఎంత, మా ఫ్రెండ్ అడిగే లిస్ట్ చెప్పాలని. ఒకడేమో ఏదో ఆలోచిస్తుంటాడు, ఒకడేమో ఏదో ఆలోచిస్తుంటాడు, ఒకడేమో ఏదో ఆలోచిస్తుంటాడు. 99% దేవుని సభా ప్రాంగణంలో పిల్ల వాక్యాలు వింటారు. ఇది సత్యం. ఎప్పుడో మీరు మీటింగ్కి వెళ్ళి అదే పని చూడండి, చాలా మంది ఫోన్ పెట్టుకుంటారు. ఇది పోతుంటది, ఆయన ఏదైనా మాట్లాడుతుంటాడు. అది వాడేమో పాటలు ప్రసవం నడుతుంటే పాటలు పడుకుంటాడు, ఒకడేమో బయలు నవ్వుతూ ఉంటాడు. వచ్చిన ప్లేస్ ఏంటి, చూడాల్సింది ఏంటి? పర్సంటేజ్ అలాగే ఉంటారండి. మీరు చూడండి, సార్ కావాలంటే ఏ సమలకైనా వెళ్ళి చూద్దాం సంగతి అని మీరు అర్థం. ఒక్క పావుగంట కాదు, ఎక్కువ వద్దు. ప్రసంగం స్థానప్పుడు మొదలు పెట్టండి చూడటం. ముందే కాదు, పాటలంటే కామన్ పక్కన పెట్టి అది ఎప్పుడు ఎక్కువ అవుతుంది. ఒక కామని ప్రసంగిస్తున్నప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే ఖచ్చితంగా 100కి మీకు 99% దొరికింది.
అది ఒకటే పెడతాను గట్ట పెట్టి మరి ఏం పెట్టుకుంటో చెవులు బ్లూటూత్లు వచ్చాయి కదండి అంతే. వాళ్ళ గురించి ఈ మాట. ఎందుకు ఈ బ్యాచ్ ఈ రోగం ఇప్పుడు కాదు, పౌలు గారి కాలంలో కూడా ఇది బాగా పాతుకుపోయింది. ఎల్టీటీ తీవ్రవాదలాగా. అపోస్తల కార్యం 28:24 అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిది, కొందరు నమ్మకపోయేది. కొందరు ఎందుకు నమ్మారా అంటే వాళ్ళు గొప్పగా విన్నారు. ఎందుకు నమ్మలేదా అంటే వాళ్ళు వినలేదు. వినని వాడికి అపనమ్మకం ఎక్కువ, విన్నవాడికి అన్వేషణ ఎక్కువ. అది వాడు చూస్తాడు పౌరులు ఉన్నాయా లేవా అంటే అబ్జర్వేషన్ చేసేవాడు నమ్ముతాడు, అబ్జర్వేషన్ చేయని వాడు నమ్మడం. వాక్యం 2 రకాలు. పౌలు గారు చెప్పిన సంగతులు, పేతురు గారు చెప్పిన సంగతులు, అసలు యోహాను గారు చెప్పిన సంగతులు ఇలా ఉన్నాయా లేవా అలా చూసుకుంటూ వచ్చారు కదా. కానీ ఇక్కడ కూడా అంతే, కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. నమ్మని వాడు మనసు ఇక్కడ లేదు, ఆయన ఎక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడో తిరిగేస్తున్నాడు. ఇంకా అది ఏ ఐలాండ్లో తిరిగేస్తున్నాడు. మునిగిపోతున్న బాబా నా ఉంటుంది. ఐలాండ్ అంటే సముద్రం మధ్య నీ ప్రాణ పరిగెత్తుతున్నటువంటి మృత్యువు. అది కొద్దిగా ఉంటుంది, నాన్న ఉంటుంది, ఎప్పుడో టుపుక్కు పడుతుంది, ఎప్పుడో వెళ్ళిపోతున్న అది ఐలాండ్. అది నేను కనబడకుండా చేయగలదు. అది కాబట్టి అతను చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవా అని కొందరు నమ్మారు, కొందరు. ఎందుకు వాక్యాన్ని కొందరు నమ్ముతారు చెప్పండి? వాక్యాన్ని ఎందుకు కొందరు నమ్ముతారు? పౌరుషంగా కొందరు ఎందుకు బోధిస్తారు? మిగతా వాళ్ళు ఎందుకంత పౌరుషం ఉండదు? మిగతా వాళ్ళు అంతా ఏడుపు జోకులు లేకపోతే ఆ కథలు ఇన్ని ఎందుకుంటాయి? వాక్యం అర్థం కాక. అది వాక్యము అర్థం కాక. మన కాలంలో జాన్సన్ గారి ఫ్రెండ్ పాస్టర్ గారు అబ్బాయి అక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి. వాళ్ళ కొడుకుని కాడితే బ్రెయిన్ డెడ్ 3 డేసే. ఫట్ కుర్రోడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి. ఇంకో సంఘాన్ని చూసుకుంటాడు, త్వరలో నేర్చుకుంటున్నాడు 10-15 ఏళ్ళ బట్టి అంతే. అప్పుడే లేచిపోయాడు అంతే. సావంచి సావల తీసుకుపోయింది అంతే. మృత్యం ఎందుకో తెలియదు, ఎందుకో తెలియదు అంటే అర్థమేంటి? అది దేశపాలన ఫిక్స్ అయితే తీసుకుపోతే. ఈ లోపల నీ దగ్గర వాక్యం ఉన్నదా? జేబులో డబ్బులు బంగారం ఉంటే పోలీసు వాళ్ళు వయసు ఆ లక్ష్యంలో శవం దగ్గర డబ్బు పెడతారు దశా. జోబులు సేపేసి పీకెత్తారంతే, ఆవడం పీకేస్తారంతే. ఏ కొంగరం ఒక శవానికి ముందు లాగేస్తారంతే. ఒకప్పుడు భయపడేవాళ్ళు, ఇప్పుడు మొత్తం నరికేసి మరి తీసేస్తారు. విలువ దేనికొని చెప్పండి? బంగారానికి ధరించిన వేదిక. ఇది ఆత్రాలు తొడిగా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. దానికే విలువ ఎక్కువ ఉంది. అది వాడుతూ ఉంటుంది తెలియదు. అంటే ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం కనుక ఈ కాలంలో ఈ సంవత్సరంలో ఈ శుక్రవారం లాస్ట్ శుక్రవారం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదైనా సరే క్రైస్తవ లోకం ఏదైనా సరే దేవుడు మనకి ఏమైనా ఆలోచనలు బలంగా ఎదిగిందా? మనం ఎంతమంది కొట్టారో ఎంతమంది తిట్టారు, మనం ఎన్నిసార్లు డిస్టర్బ్ అయ్యాము వాక్యానికి, ఇవన్నీ తారసపడతాయి. కనుక ఈ సంవత్సరం మనం బలహీనమే. అది లేదు తాపచ్చామా మంచిది, ఈ సంవత్సరానికి న్యాయం చేశాం. సంవత్సరమును దేవుడిచ్చు దయా కిరీటాన్ని ధరించుకున్న రాజులము కీర్తించబడతాం. అదే ప్రసంగం, అదే ప్రసంగం. కనుక ఈ సంవత్సరం విజయం సాధించావా లేదా? దేవుడికి తెలియాలా? కాదు, నీకే తెలియాలి. దేవుడు తెలియకుండా ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? కనుక నమ్మకపోవటం వెనకాల అసంతృప్తి, ఎక్కడో ఏదో లోపం లోటు మైనస్ ఇవన్నీ ఉంటానో నమ్మకం కుదరకపోవడం అనేది వాస్తవం. కనుక నమ్మిన వారి జాబితాలో ఉన్నవనుకో సువార్త నీకు ఒక గొప్ప బహుమానంగా కనబడే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కష్టం. 4 వారికి ప్రకటింపబడినట్లు
మనకును సువార్త ప్రకటింపబడేను వారికి, మనకంటే ముందు వారికి, మన పితరులకు, వారు వినిన వారితో విశ్వసించిన వారి కలిపి ఉండలేదు. మనకంటే ముందు వారు వినిన వారితో, నమ్మిన వారితో విశ్వాసం గలవారే ఉండలేదు. అంటే అర్థం ఏంటి? సువార్త సంఘములు అందరికి ఒకేలాగా వినబడుతున్నాయి. నమ్మిన పిల్లలతో, గొప్పగా ఉన్న పిల్లలతో మిగతా వారు సహవాసం చేయట్లేదు. మన సహవాసం బయటికి వాంగులని బయటతో అన్యులతో, వాక్యం లేని వాడితో సహవాసం అయిపోద్ది. మనకి ఆడికి పిలుతూ మీద కూర్చోబెట్టుకుంటాం, జుట్టు చదువుతూ వెళ్ళిపోయే కారం పెడతాం, బొలం పెడతాం. మనం ఎందుకు? నీ విశ్వాసం అలా తగడింది కాబట్టి. మన ఇంటికి వస్తే మనం మాట్లాడితే నీ దగ్గర వాక్యం లేదు, వీటితో సహవాసం అవసరం అనిపించాలి మనకి. అది కానీ ఉండదే, మనకి ఉండదే ఉండదే ఉండదు. అదే చెప్పాడు అక్కడ, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే ఉండలేదు. వాక్యంలో బలంగా ఉన్న వారితో మనం సహవాసం చేస్తామా అంటే అంత అవగాహనతో తోడు కళ్ళగడ్డలేదు. కాలేజీలో నేను ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, నేను అదవుతా, ఇది అవుతాను, చివరికి అంత అవగాహన అవుతాడు. తెలుసు మీకు? అంత అక్కడ మట్టిపోయి పోతుంటాడు. ఎవరో ఏ సాఫ్ట్వేర్ అన్నా ఊరుకున్నా అంటే ఒకడే వడ్లకి ఇచ్చి తిరుగుతూ ఉంటాడు వ్యాపారం, ఒకడే వడ్డు, ఒకడే స్కూల్ బిజినెస్. అదేనా మరి? ఎవడేం చెప్తాడు చదువుకున్నప్పుడు నేను చదువుతా ఇది అవుతానని, కానీ ఈనాడే చెప్పాలని ఏదయ్యామో అంతే కదా. మాకు ఏముందంటే 10th ఎగ్జామ్ కూడా పిల్లలని చెప్తారు, ఏమని 78% బరబ్బర్ దిగ్బ దించేస్తారు అంతే. ఏంది నువ్వు దించేదే? నీకు అయ్యే దిద్దుతాడు పేపర్, దిద్దేవాడు ఎవడు, వేసేది ఎవడు, ప్రింట్ అయ్యేది ఎవడు, పేపర్లోకి వచ్చేది ఎవడు. ఆ తర్వాత కదా ఫస్ట్ ర్యాంకో, సెకండ్ ర్యాంకో, థర్డ్. నేను బాగానే రాశాను, ఇది ఎక్కడ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ రీటెస్ట్కి వెళ్తా. ఎక్కడ పీకలేదు అక్కడికి వెళ్ళి పీకుతూ ఇంకో మార్పు కోసం ఫస్ట్ 76 పడాలా తెలుసా? ఫస్ట్ 76 పడాలా. అప్పుడు ఇంక దిద్దులేండి, ఇక మొత్తం గుద్దులేనా. ఫ్రెండ్స్ అడుగుతుంటారు, కాకుండా పడుతుంటారు, వెతుకుంటారు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం వరకు లేదు, 10,000 కట్టేది సార్, ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని దిద్దిస్తా. అమ్మ నాన్నకు బొక్క. అది ఈ హెచ్చులొద్దు, అది ఈ హెచ్చులు ఫస్ట్ అనుకోవాలి. అమ్మ నాన్న కష్టపడ్డారు. నేను చూసే పేపర్లో కూలి నాన్న చేసి బతికిస్తున్నానంటే కొడుకుని అస్సలు కొడితే వేసి వెళ్ళిపోయాడంతే. తెల్లని పాటగా కుటుంబం వేసుకొచ్చిందంతే, కోటిస్తారు. వాడు చెప్పాడండి, పొలంలో కలుపు పీకుతుంటాడంటే వాడికి రక్తం కనబడిందంట వాళ్ళ అమ్మ కళ్ళు. అలాంటి పెట్టలే కదండి దేవుడికి కావాల్సింది. లోకంలో వాక్యం అనే కలుపు పీకితే తండ్రి కళలో ఆనందం కనపడే కొడుకులు కావాలి, కానీ ఊరి ముండ కొడుకులు ఎంత ముండగానే మీరు తోడు నాటేట తప్ప కలుపు వెళ్ళాడు చెబుతున్నా అంతే. నాటంటే అదే కదా మరి, కలుపు ఎవడు వేయడం కలుపు ఎవడు వెళ్ళాలా? ప్రభు చూసుకుంటా అంటే అంతే. నువ్వేం పీకట్ట కడతా కలుపు, నువ్వేం పీకట్ట కడతా. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు. సంఘములో ఎవరైనా విశ్వాసంగా కొంచెం ఎదుగుతుంటే వాళ్ళతో సహవాసం చేయాలని దేవుడు చెప్తే అస్సలకి మన సంఘం సహవాసం తప్ప ఏదని చెప్తాం మనం. బయట అప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కానీ ఇక్కడ చేసామనుకోండి, సంఘ సహవాసం ఎలా చేస్తే మన వాక్యంతో ముడిపడాలా. వాళ్ళు ఎప్పుడు కూడుకున్న ప్రతిసారి ఏకాత్మయు, ఏక ప్రార్థనయు, ఏక మనసు కలిగి ప్రభువును ఆరాధించారు. ఏదైనా ఉంటే ఈ సంగతి ఇలా ఉంది కదా, దీని గురించి ఇలా ఉంది కదా, ఇలా ఇది డిస్కషన్ చేయాలి మనం ఎప్పుడు కూడా. అంతేగాని నిన్నే ఫస్ట్ స్టార్ట్ అదే, ఏం తిన్నా నువ్వు పెట్టా వచ్చా, ఇదేమి లంగా ప్రశ్న, తిన్నావా అని నువ్వు పెడతావా వచ్చి, నువ్వు పెడతావా?
ఊతపదం తిన్నావా లేదు నువ్వు పెట్టొచ్చు. ఇక ఉపయోగపడి మాట్లాడు, నువ్వు మాట్లాడు మంచిగుంటుంది. సోది అక్కడ మొదలైంది, ప్రశాంతంగా అనుకుని వెళ్ళిపోద్ది, చివరికి ఉగ్రమ దశకి వచ్చేది. ఇదే ఇప్పటి వరకు ఆటపోట్ల మధ్య విశ్వాస జీవితం డిస్ట్రాయిడ్ ఎందుకైంది అంటే కారణం ఇదే. ఇక్కడే ప్రారంభించాం. అందుకే అడిగిన ముందు అంతా చెప్తా, ఏం కావాలి నీకు, ఏం కావాలి వాటి అంతే. ఇది పని అవకాశం ఇవ్వం, తిన్నవా తిన్న పక్కన పెట్టుకు ముందు పక్కన పెట్టు. ఎందుకంటే నీతో మాట్లాడే సమయం నువ్వు చదవడానికి ఆలోచనకు మనిస్తే అలా పడుతుంది. నాకు కాల్స్ వస్తుంటాయి కదా, నేను ఎప్పుడంటే చెప్పండి అంట, అమ్మాయి ముందు చెప్పు పోలీసు ఓకే డన్ బై, అంతేగా ఓకే డన్ బై సాగదిగా. మన వైద్యుది పెట్టుకుంటే చెవుల్లోంచి నెత్తులు నోట్లోంచి సొల్లు మిక్సీ శివుల కింద గారెత్తి వండుకుంటా గెలుక్కుంటా గీసుకుంటా అచ్చ బాబోయ్ సత్య మోతాడు ఆయన లోపల వెళ్ళిపోతుందని రేషన్ మీకు అర్థమే కావట్లా. అది కదా నేను ఎప్పుడు క్యాష్ ఇస్తావు కామకాడికి వెళ్ళి. ఒకరోజు వెళ్ళా కూర చేసుకుంటూ సొల్లు పెట్టింది, 20 నిమిషాలు కూర్చున్నా, వచ్చేసింది కదా నాకు. అల్లంగా పైగా లేడీసు మనకు రెస్పెక్ట్ ఎక్కువ. మరి అలా చూసిన నిర్ణయించుకున్నా, ఈ ఇంటికి వచ్చి ఆ దగ్గర కూర్చోవటం కంటే ఏటీఎం కార్డ్కి వెళ్ళి 10 నిమిషాలు కూర్చోవటం బెస్ట్ అనిపించింది. అందుకే క్యాష్ తీసుకుని ఏటీఎంలో వేస్తాను, ఇంటికి వచ్చి ఫోన్ తీసుకుని వాళ్ళు మొక్కలు కొట్టేస్తాను. ఆ కోపకి వెళ్ళే ప్రసక్తే మన శాంతి బాగుంది. అప్పటికప్పుడు నిర్ణయం అది. అలాగే మనం తిట్టుకో, అలా మళ్ళీ దేవుళ్ళు అప్పుడు చెప్పాలి మనం తిట్టుకోవాలి అంటే మాకు పని ఉంది. ఆ పని విలువ ఈ సంవత్సరంలో ఏంటో తెలుసుకోవాలి. కాలంతో పోటీ పడి ముందుకెళ్ళేవాడికి వేస్తాడు, అదే లేకపోతే వాడికి వేస్తాడు కూడా. ఇంకా వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయనదాయను. వాక్యం ఏమైంది? నిష్ప్రయోజనం. అంటే ఈ సంవత్సర కాలంలో కాపాడుకున్న వాక్య విశ్వాసం ఏ మాత్రం కూడా పోయింది. అది కష్టపడి కట్టుకున్నాం. ఎవడో వచ్చి రోడ్డు మీద ఉంది, రాంగ్ రూట్లో పెట్టాం, ఇది గ్రామం యొక్క బ్లూ ప్రింట్, దీంట్లో ఇక్కడ ఇది లేదు, ఇది ప్రభుత్వ స్థలం అని కట్టెలకు వచ్చి ఒక్క దెబ్బల కొడితే నీ ప్యానం ఎక్కడ చెప్పండి. అమ్మేవాడు కట్టుకు అమ్మాడు, బట్ట కట్టుకుంది, కానీ గ్రామ బ్లూ ప్రింట్ తీసుకురాకపోవటం మూలన నా ఇల్లు కూలిపోతుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేసింది? బ్లూ ప్రింట్ తీసుకురా అంటది, 2 వారాలు స్టే ఇచ్చింది, పరిశీలించింది, ఇల్లు కూర్చోవలసిందే అంటదంతే. లేఅవుట్ అండి, గ్రామ లేఅవుట్ని పట్టి కొప్పలు కొనాలా. మనం ఏడకి నీకుతాడు దూరుకొని వస్తాం, తర్వాత ఏడుతాం, కోర్టు పోతే అదేం చెప్పిద్దండి. దానికి కావాల్సిన సాక్ష్యాలు బ్లూ ప్రింట్ ఇవేమీ తెలియవు. అది సల్లగా ఉన్నాయి, ఆడు ఎత్తాడు, మేము తీసుకుంటూ రేపు నొక్కుతాడు, మేము ఏడుతాం. ఇదే కదా, ఇదే కదా జ్ఞానం. బైబిల్ సొంతం. ఇక్కడికి వస్తే నీ బ్రతుకు కాలంలో విరామంలో ఇప్పుడు బైబిల్ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదవును. వాక్యం నిష్ప్రయోజనమైతే, ఉప్పు నిస్సారమైతే దేనిసారం ముందును, వాక్య నిష్ప్రయోజనమైతే నిష్ప్రయోజనమైన దీన్ని దేని ద్వారా సారం చేసుకోగలం? ఇంకేమన్నా? నిష్ప్రయోజనమైన వాక్యాన్ని తిరిగి మన ప్రయోజనకరంగా మార్చగలిగే శక్తి మళ్ళీ వాక్యానికి ఉంది. ఆ వాక్యమే నిష్ప్రయోజనమైన తలంపు నువ్వు కలిగి ఉంటే ఇంకెవరు పని చేస్తాడు? ఎంతకాలమైన మొదలుపాటాలే, ఎంతకాలమైన నీకు అదే పాఠాలు, అదే ఏడుపు, అదే కొమస, అదే శుద్ధి, అదే సోది. అది సెంటిమెంట్లు మళ్ళీ మామూలు సెంటిమెంట్లు కాదు. మళ్ళీ తెలుసా మీకు, ఒక్కొక్క వాస్తవ సెంటిమెంట్లు ఉంటాయి. ఈ సంఘం పుట్టినప్పటి నుంచి దానియల్ గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సంపేసినట్లంటే మాట, ఈ సంఘం పుట్టుకే మీతో పుట్టింది అట్లంటే అర్థం ఏంటి? నా దగ్గర వాక్యం లేదు, నేను ఉండబోగుని మీ ద్వారా పోషింపబడుతున్నా, మీరు నన్ను విడిచి వెళ్ళిపోమని రోజు అని చెప్పండి.
అర్థం అర్థం కదా. సంఘం అంటే స్తంభం. స్తంభం అది కదలిక. మనం ఉంటున్నటువంటి ఈ మందిరంలో ఎన్ని స్తంభాలు ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 9 పిల్లర్స్ నీళ్ళు. 1 2 3 3 పిల్లర్లు అడ్డం, 4 పిల్లర్లు చెంపలు. ఇవి స్తంభాలు. ఇవి ఉంటేనే సంఘం. తెలుసానంటే అవి ఉంటేనే ఇల్లు. అవి ఉన్నాయి, అందుకే ఇల్లు అయిపోయింది. అందుకే కేఫా, యోహాను, పేతురు ఎవరిల్లు? యేసుక్రీస్తు ఏంటంటే స్తంభాలు. కదలయ్యే. నేను వంగిపోతా, నేను ఒక్క దిగుతా, నాకు సమ్మె దెబ్బపడింది. పిల్లలు అనుకోండి ఎంత బరువైనా మోసింది అది. మనం పిల్లలమా? మనం ఎవరు? పిల్లలంటేనే బలం. పిల్ల అంటే బలం. బలం మనకి మాటల్లో, పాటల్లో, ప్రార్థనలో ఉన్న బలం వ్యక్తిగత జీవితంలో ఉమ్మెత్త పూటైకుంటాం. మనం ఇలా టచ్ చేస్తే బుస్మంటాం. పాము కాటేసినా ఇలాగే ఉంటాం. ఎందుకంటే నాకు ఇష్టం ఎక్కడగా, నాకు ఇష్టం ఎక్కడగా ఇలా అనుభవం నడుస్తాడు. ఇట్లా టచ్ చేస్తే పువ్వు ఇట్లా ముడుచుకోండి. ఏం పువ్వు అది? అదే పువ్వు. మనం ఎవరు? బలహీనమా బలవంతులమా? కష్టమైనను, కష్టమైనను, బాధైనను, వేదనైనను, హింసైనను క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఈ రెఫరెన్స్ మనిషి ఆమెను పెట్టుకోవాలి. ఖాళీ ఉంటే చెప్తుంది కదా. క్రైస్తవ ఎంటైర్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే సొరడం బాగుండదు. వస్తే మాత్రం బుస్ అనిపించింది. వాక్యం బలం నేర్పట్లేదంటే వాడు అన్నాడు, నేను గొంతు బాగుందని ఇవాళ శంకర మనం చూపెడుతున్నాడు. తెలుసా? ముక్కాల బాగుండే ఆ పాట యాస్తిగా దించుతా. స్వర సాధన, స్వర సాధన. ప్రతి నెగిటివ్ని పాజిటివ్గా తీసుకునే ఉంటారు. ఇప్పుడు కూడా నెగిటివ్ అస్సలు తీసుకోండి. అస్సలు రాని నెగిటివ్ తలపు రాదు అంటే మంచిది. రాదేమో చెప్పాడు, మరి చెప్పినాడు ఏమనుకోవాలి? వీడు వస్తే వీడికి ఆన్సర్ కానీ రావాలి కదా, అలా ఎదురు రావాలి కదా. వాడేమో మాట్లాడుతుంటాడు. అదే చెప్తుంటాడు, చెప్పడం ఎవడో చెప్తాడు. కానీ సాధనేది నాకు రాదన్నో పాట. నిజమే రాదు నాకు తెలిసిన విషయం. ఎలా మరి వందే మాత్రం శ్రీనివాస్ కనపడతాడు, ఓ మగవ కనపడతాడు, ఓ రెహమాన్ కనపడతాడు. తెలుసా నీకు? ఎవరైనా దించుతా. నువ్వు దించు ఒక్కటే బాగానే. ఇంకా సాలు రాజేసా టైప్ ఇంకా అది సాధనంబుతలోన సమకూరు అన్ని ఏది చెప్పటమే ఉంది సారా. ఊరైనా చెప్తారు చెయ్యాలి.